రెండో విడత సామాజిక తనిఖీలో ప్రజావేదిక జరుపుకుంటున్నాం. ఈ సామాజిక ప్రజావేదికకు వచ్చిన మన డిఆర్డిఓ సార్ గారికి, ఏటీడీ సార్ గారికి, అలాగే ఏవీఓ సార్, అంబేద్కర్ సార్, మన గౌరవ ఎంపీపీ మీద ఎంపీడీఓ సార్, ఎస్ఆర్పి, ఇక్కడ వచ్చిన మన పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఎస్ఐలు అందరికీ, ఏఈ గారు, ఎంపీఓ అందరికీ నమస్తే. మనం 14 వరకు గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మనం 15కే నిర్వహించాలి, అనివార్య కారణాల వల్ల ఈరోజు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు గ్రామాల వారీగా నివేదికలు చదివి వినిపిస్తారు. నివేదికలు చదివి వినిపించినప్పుడు ఆ సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ, పంచాయత్ సెక్రటరీ ముగ్గురు వచ్చి గ్రామం చదివినప్పుడు వచ్చి మీ వివరణ ఇచ్చుకోవాలి. గౌరవ జెడ్పీటీసీ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం వేదికకి. అరే ఫీవర్ ఉందంటే నీ ఫోన్ కూడా ఫీవర్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆడిట్ నివేదిక స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎస్ఆర్పి సార్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సార్ అంతకన్నా ముందు ఏవి సార్ మాట్లాడారు. ఈ యొక్క రెండో విడత సామాజిక తనిఖీ కార్యక్రమం యొక్క ప్రజావేదికకు హాజరైన మండల అధ్యక్షులు, జడ్పీటీసీ గారు మరియు గౌరవ డిఆర్డిఓ గారు, ఏపీడీ గారు, అంబుడ్స్పర్సన్ గారు, ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు, అందరూ మిగతా సిబ్బంది, అనధికారులు, విలేకరులు అందరికీ నమస్మాంజలు. ఇది ఆనవాయితీ, కంపల్సరీగా మనం చేసుకుంటూనే ఉంటాము. ఈ విధంగా ప్రజావేదిక పెట్టుకోవడము, గ్రామ సభలు పెట్టుకోవడము, ఇక్కడ మనం చేసిన పనులను పరిశీలన చేసుకోవడం జరుగుతుంది. ఈ విధానం లోపల 1వ విడత లోపల వచ్చిన అన్ని ఆబ్జెక్షన్లను మనం డ్రాప్ చేయించగలిగినాం. ఈరోజు మన మండలం 0, ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఆబ్జెక్షన్ లేకుండా చేసుకున్నాం. శాప్ వాళ్ళు కూడా డ్రాప్ చేసిండ్రు, మనకు చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు కూడా ఎక్కువగా ఏమి అభియోగాలు రాకుంటే సంతోషం. అది కూడా వాటికి కూడా మీరు ఏటీఆర్లు ఇస్తే మేము డ్రాప్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక విన్నపం ఏంటంటే, గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీ వాళ్ళు వస్తే ముందు వరుసలో కూర్చోండి. ఎవరైనా పత్రికా మీడియా మిత్రులు వస్తే అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రో వేసినాం, అక్కడ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎస్ఆర్పి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో అందరికీ నమస్కారం. గౌరవ ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారికి, అంబుడ్స్మన్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఏపీడీ గారు, ఏవీఓ గారు, ఏపీఓ అండ్ ఎంపీఓ గారు, ఇక్కడ చేసిన అందరు గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయత్ సెక్రటరీస్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ముఖ్యంగా సోషల్ ఆడిట్ చేస్తున్నటువంటి సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి గారికి, డిఆర్పీస్ అందరికీ నమస్కారం. ఇది మనకు దాదాపు 5,84,00,000 దాదాపు ఆడిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 17 విలేజెస్ మనకు రివ్యూ జరుగుతున్నది. సో దీంట్లో ఇందాక ఏవీ గారు చెప్పినట్టుగా గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీటెడ్ కాకుండా మనం ఈ సోషల్ ఆడిట్ అనేది మనం చేస్తుంటాం. జనరల్గా పాయింట్అవుట్స్ అయినవి ఇమీడియట్గా మీరు వాటిని అటెండ్ చేస్తే సాధ్యమైనంత వరకు మనకు ఫైనాన్షియల్గా కొంచెం షార్ట్ అవుట్ కావడానికి ఉంటుంది. నాకు కొద్దిగా టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో. మన ఏపీడీ గారు, ఏవీఓ వీళ్ళు టేకప్ చేస్తారు. తర్వాత నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ప్రాజెక్టులు చేసేది మన ఎంపీ సార్ మేడం గారికి, ఎంపీ సార్ గారికి, మన జగన్ చేసేది మన డిఆర్డీఓ సార్ గారికి, ఎంపీడీ సార్కి, మన అంబుడ్స్మన్ సార్కి, ఏఈపీఆర్ గారికి, ఎంపీడీఓ సార్కి, ఈ వివిధ గ్రామాలకు సర్పంచులకు, ఎంపీడీసీలకు మరియు మన ఉపాధ్యాయ సంస్థలకు సంబంధించిన తనిఖీ సిబ్బంది కానీ, ఇంకోటి వచ్చేసి వీళ్ళందరికీ సమాధానం నమస్కారం. ఈ రెండవ విడత సామాజిక తనిఖీలో భాగంగా తేదీ 31/8/2023 నుంచి 16/9/23 వరకు సామాజిక నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 17 గ్రామ పంచాయతీలలో 1104 కోట్లకు సంబంధించి కూలీల వేతనాలుగా వచ్చేసి 4,77,6,6,6,6,059 రూపాయలు. మెటీరియల్ వచ్చేసి 1,00,00,000
7,73,724 రూపాయలు, మొత్తం వచ్చేసి 5,84,79,783 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డులు తీసుకొని గత 3 విడతలుగా మన గ్రామంలో సమాధానం నిర్వహించడం జరిగింది. సమాధానానికి అనంతరం గ్రామంలో సమాధానానికి గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామ సభలకు సంబంధించి వచ్చిన ఏవైతే అంశాలు ఉంటాయో మళ్ళీ ఒకసారి మనకు ప్రైవేట్లో చదివించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది కోరుతున్నాము. దీంట్లో భాగంగా వచ్చేసి ఫస్ట్ డిఆర్పి బిందు ద్వారకానగర్ గ్రామ పంచాయతీ చదవడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఎవరైతే చదువుతారో వాళ్ళకి సంబంధించి అటుపక్క ఎవరైనా సంబంధిత సిబ్బంది అనేది అందరూ ఇక్కడ ఉండాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. మొదట వచ్చేసి ద్వారకానగర్ గ్రామ పంచాయతీ. ఇష్యూ నెంబర్ 8 హార్టికల్చర్ 100% మైక్ కింద పెట్టు, మైక్ కింద పెట్టు, అది కరెంట్ లేదు కదా. ఇష్యూ నెంబర్ 9 సార్ 100 డేస్ కంప్లీట్ 5 మెంబర్స్ 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 7 డేస్ కంప్లీట్ వర్క్ చేసి 9 సార్ 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 7 డేస్ వర్క్ చేసి 3,264 రూపీస్ నష్టపోవడం జరిగింది. పని చేసిందే కానీ అమౌంట్ అమౌంట్ 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా 17 డేస్ వర్క్ చేయడం జరిగింది. ఎవరు పనిచేస్తారు సార్ స్టార్టింగ్లో మేకతో ఏం పని, నీతో పని మాకు, మేకతో ఏం పని మాకు, మేకతో నాకేం పని, నీకు పని కదా, నీ డ్యూటీ కదా. మళ్ళీ మేకను ఎందుకు దెబ్బతావు? మేట్ అనేది నీకు సపోర్ట్ చేయనీకి అంతే, అర్థమైందా? మేట్ అనేటోడు నీకు సపోర్ట్ చేయనీకి ఉంటాడు. మేక మీద దెబ్బిస్తా అట్లయితే చెప్తావా నువ్వు? ఇంకోది కట్టు, మళ్ళీ చేయించి ఇంకోది కట్టు. ఇష్యూ నెంబర్ 10 సార్ ఓవర్లాప్ ఒకరికి ఒక హక్కుదారునికి లక్ష్యం అనే కూలికి అంటే కమ్యూనిటీ ప్లాంటేషన్లో 6 డేస్ పనిచేసారు సార్. వాస్తవంగా వాళ్ళు పనిచేసింది బండు ప్లాంటేషన్లో 6 డేస్ పనిచేసి 14,134 రూపీస్ తీసుకోవడం జరిగింది. కానీ ఒక కమ్యూనిటీ ప్లాంటేషన్కి ఓవర్లాప్ కావడం జరిగింది. ఏం చేస్తుంది ఎందుకు అట్లా పని పెట్టించినారు? అది ఒక దగ్గర ఈ పని నుంచి ఆ పనికి ఎందుకు డైవర్ట్ చేసినారని అంటున్నాను. అంతే అవన్నీ కథలు చెప్పాలి. ఎంత అమౌంట్ ఎంతమ్మా? ఆరేం అవుతుందంట మీరు చెప్పేది అంటే అందులో ఏదైనా పాడి ఉంది కానీ 3,264 తెలిసిందిగా తప్పు చేసినారు. నెక్స్ట్ చెప్పమ్మా, 11 చెప్పమ్మా. డిమాండ్ తీసుకుంటాను కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. ఎందుకు? స్టార్టింగ్లో తీసుకోలేదు సార్, తర్వాత స్టార్టింగ్ ఏముంది, ఎంత ఏముంది? స్టార్టింగ్ ఏంది, ఎంత ఏముంది? సరే నెక్స్ట్ జాబ్ కార్డ్ ఎంఎస్పీ
సోప్ కిట్స్కి వర్క్ ఫైల్ ఏమి అన్ని కలిపి ఒక ఫైల్ చేసి ఇచ్చింది సార్ సోప్ కిట్స్ కాదు మీకు అన్నింటికి పెట్టాను అన్ని కలిపి ఒక ఫైల్లో చేసాను సార్ సోప్ కిట్స్ చేసుకోవాలి కదా దానికి పేమెంట్ లేదు సార్ వర్క్ ఫైల్లో పేమెంటే లేదు టాస్కే లేదు సార్ సో అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టి ఇచ్చింది నెక్స్ట్ ఎంబుక్లలో కూలీల రైతులు సంతకాలు చేయించడం జరిగింది సార్ రోల్ కాల్ చేయడం జరిగింది ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్ 19 ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది చేసిందా చేసి 12-13 కాలమ్స్ కూడా రాయడం జరిగింది సార్ 20 సర్వైవల్ 12-13 కాలమ్స్ రాయడం జరిగింది 21 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది రోజ్గార్ దివాస్కి సంబంధించి ప్రోగ్రామ్ నిర్వహించారు కానీ రిజిస్టర్ మెయింటైన్ పని చేసేది కదా చేసేది సార్ అది రెగ్యులర్ గ్రామ సభలో నీకు అర్థమవుతుందా నీకు సపరేట్ పెట్టామని చెప్పాను కదా మళ్ళీ రెగ్యులర్ దాంట్లో ఎట్లా చేస్తాను నా దగ్గర నుంచి సపరేట్ పెట్టినాం కదా ఎవ్రీ మంత్ ఒకసారి రోజ్గార్ దివస్ చేయాలి లేదు చేయాలి ఇది నెలకు ఒకసారి చేసేది కాదు ఈరోజు చేస్తే ఈరోజు చేయాలి రేపు చేస్తే రేపు చేయాలి ఇప్పుడు ఇప్పుడు నరేగా వర్క్స్ అనేది కంటిన్యూ ప్రాసెస్ కదా ఎట్లయినా చేసుకోవాలి నెలకు ఒకసారి 10 ఒకసారి చేసేది కాదు రేపు ఈరోజు వర్క్ స్టార్ట్ చేసినామంటే నిన్న పెట్టుకోవాలి ఒక రోజు మొదలు పెట్టుకోవాలి రేపు పెట్టాలనుకుంటే ఈరోజు నువ్వు మీటింగ్ పెట్టుకోవాలి కదా అదే కదా దాని కాన్సెప్ట్ విను వినండి కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 8 వర్కడీస్కి సంబంధించి 7,537 మొక్కలు పెట్టడం జరిగింది ఫీల్డ్లో 6,796 మొక్కలు ఉన్నాయి 741 మొక్కలు చనిపోవడం జరిగింది సార్ 90% ఉన్నాయి సార్ ఒక కూలీ సార్ 12 రోజులు పనిచేసినట్టు హాస్టల్లో హాజరులు ఉన్నాయి కానీ 10 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది 10 రోజులకే పేమెంట్ చేసి 12 డేస్ ఉన్నాయి సార్ వాళ్ళవి టోటల్ అట్లా ఇష్యూ నెంబర్ 28 సార్ పిఆర్కి సంబంధించి రికార్డ్ ఇవ్వలేదు తనకి చేయాలి అయిపోయిన తర్వాత 6 days పని చేయడం జరిగింది ఎందుకు చేశాను వాళ్ళు ఏమన్నా చేశారు మందికి మర్చం చూసుకోవాలి కదా ఎవరికి 100 days అవుతుంది ఇంటికి అదే కదా మరి ఏం చేయాలి గుడ్డి అయిపోతున్నారా అయిపోయింది పని పెట్టారు అదేనా ఎందుకు పెట్టారు మీ చేతి నుంచి కట్టండి డబ్బులు చేసినారు ఎంత పని అయిపోయింది ఎంతో ఉంది ఎంత అయిపోయింది ఆమె చెప్పింది అర్థమైందా చూసి చెప్పు ఊరికే గుడ్డిగా చెప్పరాకు ఇప్పుడు చేయించిన పేమెంట్ డిమాండ్ పెట్టి చేయించింది సార్ మరి చేపేసే ఇష్యూ వాళ్ళ దగ్గర ఎందుకు వచ్చింది గ్రామ సభలో ఏం పని చేస్తున్నారు వాళ్ళు చెప్పకుండా మరి ఈరోజుకి ఎందుకు వచ్చింది ఇష్యూ
నెక్స్ట్ నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 సార్. డిమాండ్ తీసుకుంటున్నా, నో డిమాండ్ తీసుకోవట్లేదు. ఏమైంది? ఏమంత బరువు ఎందుకు? పీరియడ్ ఎప్పుడు ఇది? ఆర్డీ కడిపారు సార్, కడిపారు మొత్తం. డిమాండ్ మాత్రం 20 నో డిమాండ్ 20 సార్. నేను అదే మాట్లాడుతున్నా కదా. 1/6/2021 నుంచి 31 నేను ఇయర్ అడిగినది ఎప్పుడే చెప్పండి. 3 years సార్. ఈ 3 years సంబంధించిన నువ్వు చూసుకోవాలి కదమ్మా. నీ పాపులేషన్ ఎంత మన గ్రామంలో? 970. ఎంత ఎంత పని ఎంత ఆడుకుంటా పని చేసుకోవచ్చమ్మా మీరు చెప్పండి. మీకు ఏం పని ఉంది చెప్పమ్మా? ఆడుకుంటూ పాడుకుంటూ మీరు ఉద్యోగం చేయొచ్చు ఒక గ్రామం మీకు, మళ్ళీ వేరే గ్రామం లేదు. కొంచెం చూసుకోలేరమ్మా మీరు? చూసుకోవచ్చు కదా. అవన్నీ ఒక 2000 మంది ఉన్నారు, 3000 మంది ఉన్నారంటే సరే అనుకుంటాం. 970 మెంబర్స్కి రోజు ఒక 5 మంది టచ్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నీకు తెలిసిపోతాయి కదా. రానే రాదు, ఎంతో వాళ్ళు వచ్చేటోళ్ళు ఒక 5-6 మంది 10 మంది కన్నా ఎక్కువ ఉండరు గ్రామంలో ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు. ఇది కూడా చెప్పించుకుంటారమ్మా మీకు? మీ జాబ్ చార్ట్ మేము గుర్తు చేయాలేమో మీకు? మీ జాబ్ చార్ట్ మేము గుర్తు చేయాలమ్మా మేము? ఇవన్నీ తెలుసా? ఇవి చాలా చాలా చిన్న ఇష్యూస్, సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ. పెద్ద పెద్ద ఇష్యూ కాదు. అప్డేషన్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 13 సార్, పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 సార్, 7 రిజిస్టర్స్ అప్డేషన్లో ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, డ్యూరింగ్ బిఫోర్ ఫోటో చూపించిన ఆఫ్టర్ ఫోటోస్ ప్రతిసారి నిర్వహించండి. లేదు సార్. దాని నుంచి ఏమొస్తుంది? కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫోటో పెడతాం సార్. అయితే వర్క్స్ అన్ని ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కాబట్టి చేయలేకపోయాం. ఇదే ఇష్యూ ఎందుకు వస్తుంది? ప్రతిసారి ఎందుకు వస్తాయి ఇష్యూ అని? వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎంత వరకు ఆ పని అయిపోయింది? 80% 90%? ఏం వర్క్? ఏం వర్క్స్? ఆల్ వర్క్స్ అట్లా ఉన్నాయా? ఎందుకు పెండింగ్ పెట్టినారు అన్ని వర్క్స్? సార్ నేను ఆర్జీపీ 1 month చేసుకుంటాను, మిగతా వేరేసి క్లియర్ చేసిండు. యాటిఏ బాకర్ సారు మౌనిక మేడం చేసిండు. ఏడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? कैक नहीं करे काम, फोटोज कैक कंप्लेंट कैक करे? అదే ఫోటో చెప్పమ్మా ఇచ్చినట్టు కదమ్మా ఆయన. బిఫోర్ డ్యూరింగ్ చూపించారు, ఆఫ్టర్ చూపించారు. अरे सच छोड़ डालो तुम, उन पर्सन है ना वो लोग, आप फिर पहले के बताओ तुम। और नेक्स्ट कौन करे ऐसा काम है? नेक्स्ट मौनिका कहाँ है उन? इंफॉर्मेशन दिए सर, बुलाओ उसको बुलाओ. నెక్స్ట్ వర్క్ ఫైల్కి సంబంధించి 13 వర్క్ ఐడీస్కి ఇచ్చేసి సార్, 11 వర్క్ ఐడీస్కి వర్క్ ఫైల్ నిర్వహించింది. లాస్ట్ వర్డ్ నాకు వినిపిస్తలేదమ్మా. 13 వర్క్ ఐడీస్కి సంబంధించి వర్క్ ఫైల్స్ నిర్వహించేసి సార్, 11 వర్క్ ఐడీస్కి వర్క్ ఫైల్స్ నిర్వహించలేదు. ఏ వర్డ్స్ అవి ఎందుకు చేయలేదు? నేను లేని సార్, ఒక 1 month వాచన్ వర్డ్ ఇచ్చిన అంతే సార్. మిగతా మేడం చేసింది, నాకు ఎవరో చెప్పాలి ఇప్పుడు. మౌనిక మేడం చేసింది సార్. ఏడుంది ఆమె? ఎందుకు రాలేదు ఆమె? లేదేం కాదు, ఇప్పుడు చెప్పడానికి మీకు ఇబ్బంది. ఇప్పుడు ఆమె ఉందా? ఇప్పుడు టీఏ మౌనిక అంటే టీఏనే కదా, అలా ఆమె లేదు కదా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎట్టుగా చెప్పండి, అది దానికి భయపడి ఎందుకు? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 17 సార్, ఎంపుకలలో కూలీలే రైతుల సంతకాలు చేయించడం జరిగింది. భయపడి ఇష్యూ నెంబర్ 18 సార్, రోల్ కాల్ చేయడం జరిగింది. 17 చెప్పమ్మా. ఎంపుకలలో కూలీల రైతుల సంతకాలు చేయించడం జరిగింది. నెక్స్ట్ చెప్పమ్మా. 18 సార్, రోల్ కాల్ చేయడం జరిగింది. నెక్స్ట్ చెప్పు. చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పన్ను పత్రికలను రాయడం జరిగింది. నెక్స్ట్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం. నెక్స్ట్ 22 చెప్పు.
కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 87% ఉంది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 87% మొక్కలు వస్తుంది. నెక్స్ట్ చెప్పండి. ఇష్యూ నెంబర్ 23 సార్. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 3 వర్క్ ఐడీస్ ఉన్నాయి సార్. 1458 మొక్కలు పెట్టారు సార్. ఫీల్డ్లో 1311 మొక్కలు ఉన్నాయి. 147 మొక్కలు చనిపోవడం సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 సార్. రోజ్గార్ దివస్ కార్యక్రమానికి సంబంధించి ప్రోగ్రామ్ నిర్వహించాల్సి ఉండేలా నిర్వహించలేదు సార్. రిజిస్టర్ కూడా నిర్వహించాలి. మోటివేషన్ చేసినది బాగుంది. రిజిస్టర్ ఎందుకు మెయింటైన్ చేస్తారు? మీరు అనిపించుకోవడమ్మా, అనిపించుకోవద్దు. మళ్ళీ ఒకసారి ఏమన్నా నిర్వహిస్తామని చెప్పు. నిర్వహిస్తామనేది అందరు కలిసి వస్తారు. కూలీ 12 రోజులు పనిచేసినట్టు మస్టర్ నుంచి సంతకాలు ఉన్నాయి కానీ హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. అమౌంట్ ఎంత? 2450 సార్. ఎవరు చేసింది? ఏ కంప్యూటర్ ఎవరు? హాజరు లేకుండా పేమెంట్ చేస్తారు. ఏమా అమౌంట్ రాయలేదమ్మా మేము. 2450 నువ్వు యాడ్ రాసిన పనిచేసినట్టు మస్టర్లో హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేదు సార్. 6 రోజులకు సంబంధించి 576 అమౌంట్ పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చెప్పమ్మా. ఇష్యూ నెంబర్ 27 సార్. నరసింహ అనే కూలీ 2 days లెస్ పేమెంట్ కావడం జరిగింది సార్. 1 dayకి సార్. నెక్స్ట్ పిఆర్కి సంబంధించి రికార్డు గారు. బాగా బాగా సంబంధించి ఎంబుకి ఇవ్వలేదు సార్. ఎందుకు? क्या बात प्रॉब्लम क्या है उसकी? स्वीपेटारा क्या कितने ग्राम पंचायत है पूरे यहाँ? 70 में देने में क्या प्रॉब्लम? जब उससे सेपरेट मेंटेन नहीं करते तुम लोग कैसे मिक्स होता? हाउ मिक्स हुआ समझो कितने रिकॉर्ड्स मिक्स होते हैं? 17 GB का कितने होते कितना मिक्स होते हैं उसमें? యాడింగ్ కోసం ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. యాడింగ్ జాబ్ కార్డ్ కోసం ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 11 సార్. 100 days కంప్లీట్ అయిన తర్వాత కూడా 70 days వర్క్ చేసి 2463 రూపీస్ నష్టపోవడం జరిగింది సార్. ఇద్దరు హక్కుదారులు. 100 days కంప్లీట్ సార్. ఇద్దరు హక్కుదారులు 100 days కంప్లీట్ అయిన తర్వాత కూడా 7 days వర్క్ చేసి 2463 రూపీస్ నష్టపోవడం జరిగింది సార్.
సార్ క్వాంటిటీ రిడక్షన్ చేయించాం సార్, క్వాంటిటీ రిడక్షన్ చేయించాం సార్. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు మీరు? ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు? ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు అంటున్నా. ఎందుకు అది యాడ్లు ఎందుకు? ఉన్నకాడికి చేసి పడేసి అయిపోతాయి కదా. ఎందుకు ఇవన్నీ ఎందుకు? నీకు రిస్కు, ఆయనకు రిస్కు, వాళ్ళకి రిస్కు, మాకు రాష్ట్రాలకు మాకు ఇబ్బంది పెడతారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారు ఈ పని చెప్పండి? ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి మీకు ఇంకా ఇది కవరకానికి? ఉందా? క్వాంటిటీ ఉంది సార్, ఉంది కదా. ఉంది సార్, ఉంది సార్. లెటర్ కంప్లీట్ చేస్తాం సార్. అవన్నీ వద్దు, ఉంది లేదా? సబ్మిషన్ చేయడం జరిగింది. చేసిందా? చెప్పండి. ఇష్యూ నెంబర్ 16 సార్. డ్యూరింగ్ ఫోటో బిఫోర్ ఫోటోస్ నిర్వహించడం, ఆఫ్టర్ ఫోటోస్ నిర్వహించడం. ఇష్యూ నెంబర్ 70 సార్. వర్క్ ప్లేస్ నిర్వహించడం, పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేదా? లేదు సార్. అన్ని వర్క్ అయితే చేసినాను, కొన్ని చేస్తున్నారు డాక్యుమెంట్స్ సార్. వర్క్ ఫైల్ అన్నీ పెట్టినా సార్, అన్ని వర్క్ అయితే వర్క్ ఫైల్ చేసినా సార్. అందులో కొన్ని సోప్ పెట్టుకుంటున్నాం నెక్స్ట్ చెప్పండి. ఇష్యూ నెంబర్ 18 సార్. ఈ బుక్లలో ఫుల్ రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. రోడ్ కాల్ చేయడం జరిగింది సార్. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. సార్ నేను 2022 జనవరి టు జూలై వెటర్నరీ లీవ్లో ఉన్నా. ఆ టైంలో వెయిట్ చెక్ మెజర్ చేయకుండా మెటీరియల్ అయితే అన్ని లీవ్లో ఉన్నందుకు చేయలేదు. మాస్టర్లలో సంతకాల నేను హాజరు లేకుండానే 6,144 రూపాయలు 6,144 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎఫ్టీఓస్ పైన ఏపీఓ ఎంపీడీఓ సంతకాలు లేకుండా పేమెంట్ చేసేస్తాను. ఇష్యూ నెంబర్ 26 సార్. మాస్టర్లలో సంతకాలు ఏపీఓ ఎంపీడీఓ సిఓ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ మాస్టర్స్లో. మాస్టర్ ఇష్యూ చేసిన అధికారి సంతకాలు क्या गया फाइनेंशियल है ना? फाइनेंशियल में क्या गया पता? ఇష్యూ నెంబర్ 27 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 87% ఉంది సార్. 87%. ఇష్యూ నెంబర్ 28 సార్. బండి ప్లాంటేషన్కి సంబంధించి 6% మాత్రమే మొక్కలు ఉన్నాయి సార్. అమౌంట్ ఎంత ఉందా?
చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో నేమ్ బోర్డ్స్ పనిచేసిండు బాబు ఇప్పుడు చెప్పు. మిషన్ నెంబర్ 8 సార్. 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాతకి ముగ్గురు హక్కుదారులకు 14 రోజులు పనిచేసి 1423 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఎంత 1423 రూపాయలు. ఇట్లా రాయండి అబ్బా మీరు రాస్తుంది కదా ఫస్ట్ ఎందుకు ఇట్లా రాస్తలేదు మీరు? లేదు సార్ ఎవిడెన్స్ లాగా చూపెట్టాను అందుకని పేరాలో చూపెడుతున్నాను సార్. అబ్స్ట్రాక్ట్ ఉంటుంది సార్ కింద. దీనికి సంబంధించింది దీనికి చూడాలి సార్. ఓన్లీ టీవీలో ఇంతకుముందు రాస్తుంది కదా ఇంతకుముందు రాసిన డీటెయిల్స్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఆడుకోవడం కదా తేడా వచ్చిన అమౌంట్ అంటే దాంట్లో ఉంది కదా ఇందాక అంటే గ్రీవెన్స్కి సంబంధించిన డీటెయిల్ లేదు సార్. టీవీలో ఎఫ్డీలో ఎక్కువ ఉంది సార్. ఏం పని చెప్పారు? నా పేరు నాగయ్య సార్. ఇప్పుడు చదువు ఇది 100 డేస్ సార్ కంప్లీట్ అయిన తర్వాతకి 14 రోజులు ముగ్గురు వ్యక్తులు సార్ 14 రోజులు పనిచేసి 1423 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. డిమాండ్ పెట్టి మళ్ళీ పేమెంట్ చేస్తున్నాం. డిమాండ్ పెట్టి పేమెంట్ చేస్తున్నాం సార్. చేపించిన చేస్తున్నాం. ఎందుకు ఆ పని ఎందుకు చేస్తున్నాను? ఎందుకు అడిషనల్గా నేను ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పుడు మేడం తీసుకున్నప్పుడు చూసుకోలేదు సార్. ఎందుకు చేసుకోలేదు? నీ పని అదే కదా, నీ పని అదే కదా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 9 సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. చెప్పావు. జాబ్ కార్డ్ అప్డేషన్ సార్. ఇష్యూ నెంబర్ 10 50% అప్డేషన్ చేయించారు సార్. 50%? అవును సార్. ఏమి కొట్టుకుంటున్నాం కదా రోజు రోజుకి, ఏం తమాషాలా ఏమి నాకు అర్థం కాదు. అప్డేషన్ తక్కువ చేయడం ఏంది బాబు? అందుకోసం ఈ సమస్య వచ్చింది నీకు. అది 14,000 రూపాయలు ఎందుకు వచ్చింది? నీకు అప్డేషన్ చేయగానే ఇవన్నీ వచ్చేటి ఈ సమస్యలు. అది ఏంది మీరు చేసే పని? అప్డేషన్గా చేయలేరా బాబు మీరు? ఫైన్ వేస్తారు కట్టు. ఇష్యూ నెంబర్ 11 సార్. ఒక్క నిమిషం ఆగు బాబు. 50% చేస్తారా అప్డేషన్? ఎంత వాల్యుబుల్ తెలుసా? నెక్స్ట్ బాబు. ఇష్యూ నెంబర్ 11 సార్. 21 సంవత్సరానికి సంబంధించి వేతన రసీదు పంపిణీ చేయడం జరిగింది. 22-23కి సంబంధించి వేతన రసీదు పంపిణీ చేయలేదు సార్. ఏది 12 బాబు? అవును సార్. 11 సార్. 11 ఏం చేశారు? 21 సంవత్సరానికి సంబంధించి వేతన ఏం రసీదు చేసినావు రెడ్డి నువ్వు? పెద్దగా ఏంది అంటే ఎట్లా ఉండాలి నీకు చెప్పు. నీకు మీ గ్రామం వాళ్ళకి ఎట్లా ఉండాలి రెసిపీ చెప్పు. ఒక్క నిమిషం ఆగు. ఫస్ట్ ఒక మాట చెప్పినావు, దాని మీద మాట చెప్పు, నాకు కన్ఫ్యూజ్ చేయి. స్లిప్పులు వస్తున్నాము కానీ దానిలో స్లిప్ చేయడానికి వస్తుంది అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ హ్యాండ్కి ఇస్తున్నాం సార్ స్లిప్పుల్ని. నువ్వు పెద్దగా నేను ఎట్లా చెప్తావయ్యా నువ్వు? ఇంతకుముందు చిన్నగా వస్తుంది సార్ ఇంకా డైరెక్ట్ మన నాకు అర్థం కాదు. వాళ్ళకు డబ్బు కావాలి, మన బాధ్యత ఏంది వాళ్ళకు రిసిప్ట్ ఇవ్వాలి. ఇస్తున్నాం సార్. మళ్ళీ ఇస్తున్నప్పుడు మళ్ళీ చిన్న పెద్దగా ఎందుకు మాట్లాడుతావు నువ్వు? అంటే దాంట్లో జాబ్ వాళ్ళు చెప్పినారా నాకు చిన్నదే కావాలని చెప్పినారా? మీరు గ్రామం రైతులు స్టిక్ చేసినాం కాబట్టి డిఆర్బీ బుక్లో స్టిక్ చేసి కనబడినాయి సార్. వీళ్ళమే హ్యాండ్కి ఇచ్చినామని చెప్పి కనబడి చేస్తారు. డిఆర్డీఓ సార్ సైన్ పెట్టాలి సార్. సిసిటీ టెలికాన్ఫరెన్స్లో బాగా ఇది చూడండి, పేస్ట్ చూడండి. ఓకే నిర్వహించలేదు సార్.
ఏది ఏది డిమాండ్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్, మిగతా ఆ రిజిస్టర్ నిర్వహించింది. చేయబాబు. చెప్పు. లిస్ట్ నెంబర్ 13 సార్, పనిచేస్తున్న ఫొటోస్ చూపించారు, మిగతా 2 రకాల ఫొటోస్ చూపించలేదు సార్. పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ నిర్వహించలేదు సార్. ఈ ప్లేట్లో ఎవరున్నారు చెప్పు, అది ఇద్దరు చేసింది. సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ లిస్ట్ నెంబర్ 16 సార్, ఏపీఓ రోల్ కాల్. నెక్స్ట్ ఇచ్చిన ఈసీ చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. నెక్స్ట్ 12-13 కాలమ్స్ పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. దాంట్లో ఏముందా ప్రాబ్లం ఉందా అని చెప్పు. అది ఒకటే వారం రాసిన సార్, పూర్తి స్థాయిలో రాయలేదు సార్. ఎందుకు అట్లా చెప్తావు నువ్వు? ఎందుకు అట్లా చెప్తావు నువ్వు? చేయడం లేదు సార్. దీనికి నువ్వే చేసేది. ఏం సమస్యలు కానీ చెప్పు. ఏమైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటే చేసేదానంటే అట్లనే చెప్పు, రాస్తా నేను. పాపం ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది, అందుకోసమే సైకాలజికల్గా మెంటల్గా పాపం ఏం రాయలేకపోతారని చెప్పి నేను రాస్తా. నువ్వు ఎట్లా ఉండవు తెలుసా, 10 గ్రామ పంచాయతీ ఇచ్చినా చేసి ఎట్లా ఉండవు. పేమెంట్ అయిందా? డిజిట్స్ వేయలేదు. పేమెంట్ అయిందా? అయింది సార్. సంతకాలు ఓన్లీ డిజిట్స్ వేయలేదు సార్. 1 2 డిజిట్స్. నెక్స్ట్ 28 చెప్పావు. 28 సార్, ఎంబీ క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. ఏం పని ఒత్తిడి ఉంది? నువ్వు వచ్చినప్పుడు నుంచి లీవ్లోనే ఉన్నావు, నీకేం పని ఒత్తిడి ఉంది మాధవీలత? నువ్వు ఫిబ్రవరి నుంచి ఇక్కడికి వచ్చినావు, వచ్చినప్పటి నుంచి లీవ్లోనే ఉన్నావు, నీకేం పని ఒత్తిడి ఉంది? పని ఒత్తిడి వల్ల పొరపాటు చేయాలని చెప్తున్నావు. చెప్పావు. ఇతను చనిపోవడం జరిగింది, అతని అకౌంట్లో అమౌంట్ ఉండడం వల్ల నామినేట్ పేమెంట్ సార్. నాకు చెప్పు బాబు, నువ్వు ఏదో నామినీ అన్నావు, నాకేం అర్థం కాలే. కానీ అతని కుటుంబ సభ్యులు రాతపూర్వకంగా కోరింది సార్. ఓకే బాబు. నెక్స్ట్ 100 డేస్ సార్. 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాతకి 7 వ్యక్తులు సార్ 33 రోజులు పనిచేసిండ్రు, 4,037 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఎంత? 4,037 రూపాయలు సార్. ఎందుకు? క్వాంటిటీ ఏం చూపిస్తాను? అది అదే పేపర్ పెట్టుకుని అదే చూపిస్తుంది. కావు కదా. దాని నోటిఫికేషన్ సార్.
నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 12 సార్ 21 సంవత్సరంలో జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 22-23లో జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. ఎన్నో ఏం చేస్తున్నాను? ఎంత నీ జనాభా ఎంత? ఎంతసేపు అయితే చెప్పు, ఎంతసేపు అయితే చెప్పు, నువ్వే చెప్పు. 508 జనాభాకి జాబ్ కార్డ్ ఎన్ని ఉంటే చెప్పు, ఎన్ని ఉన్నాయి జాబ్ కార్డ్ చెప్పు. 214 ఎంతసేపు చేసి చెప్పు. రోజు 10 చేసినా 10 రోజులు అయిపోతుంది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 13 సార్ 21 సంవత్సరంలో వేతన రసీదు పంపిణీ చేశారు. 22-23 సంవత్సరంలో వేతన రసీదు పంపిణీ చేయలేదు సార్. పే స్లిప్స్ సమస్య ఏమి? నువ్వు చెప్తే గ్రామ పంచాయతీ దగ్గరికి 10-15 నిమిషాలు వచ్చి కూర్చుంటారు మళ్ళీ. అది కూడా కాకపోతే ఇంకా ఏం పని చేసినట్టు అక్కడ నీ 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 వర్క్ది ఎక్కడ ఉంది చెప్పు. అక్కడ చాలామంది ఉన్నారు అంటే ఒక విషయం, ఇంత తక్కువ మంది జనాభాలో కూడా చేయకపోతే ఎట్లా? ఏమో మీకు ఇప్పుడు ఇంకా ఈ సిచ్యువేషన్లో మీరు చెప్పించుకుంటే ఇంకా మీ నేచర్ ఆఫ్ వర్క్ ఎట్లుందో మీరు అర్థం చేసుకోవాలి. సరే ఒక 70 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు అంటే సరే ఏదో ఒకసారి నిద్ర వచ్చా, లేకపోతే ఒకసారి అలసిపోయా, లేకపోతే చేయదంటారు. మీకేందమ్మా నాకు అర్థం కాదు. మీతో కూడా చెప్పించుకుంటే ఎట్లుంటుంది? ఇంకా మాకే గలీజ్ అనిపిస్తుంది చెప్పుకుంటా. ఇష్యూ నెంబర్ 14 సార్ బాలయ్య ఒకసారి పోయాలండి, బాలయ్య విలేజ్ పోయండి. ఇష్యూ నెంబర్ 14 సార్ చెప్పు చెప్పు, ఏం విషయం? మీ పేరు ఉంది. వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అయిపోలేదా? చెప్పు బాబు. నెక్స్ట్ ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు సార్. చెప్పండి. నెక్స్ట్ 12-13 కాలాన్స్ పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. ఎంత? 13-14 12-13 చేసి ఎందుకు చెప్పాలైనా? అదే సర్వీసులుగా చేయకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 22 సార్ గ్రామ రోజ్గార్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా అటు రిజిస్టర్ కూడా నిర్వహించలేదు సార్. నేను పెండింగ్ పెట్టలేదు సార్. అటెండెన్స్ అక్కడ కొట్టిన తర్వాత సిస్టంలో అటెండెన్స్ చూసినాకనే పేమెంట్ అవుతుంది కదా సార్. దాని బేస్ మీద పేమెంట్ డేస్ వాళ్ళకి మిస్ అయింది కానీ క్వాంటిటీ అయితే మొత్తం ఇచ్చేసినాం.
A2 సార్. ఎందుకు దిద్దినారు? అంటే మా ఫీల్డ్ ఎందుకు దిద్దాల్సి వచ్చింది? చెప్పాలి దిద్దడం ఎందుకు చేసిన? ఫీల్డ్లో వాళ్ళు యాక్చువల్ అవన్నీ నాకు సంబంధమైన విషయాలు, నాకు అవన్నీ కాదు. ఎందుకు దిద్దినారో అది ఒక్కటి చెప్పండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ సర్వీసుల్లో. ఆమెకి 250 ఇండ్లు ఉన్నాయి, హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. మొత్తం జాబ్ కార్డ్ యాక్టివ్ ఎన్ని ఉంటాయి? 168 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. 160లో 130 మెంబర్స్ పని చేస్తున్నారు. అదంతా ఎందుకు కొట్టాల్సి వచ్చింది? నువ్వేం చేస్తున్నావు? ఆమె కొట్టేసి నువ్వేం పని చేస్తున్నావు? ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? అమర్చింత ఎందుకు దిద్దాల్సి వచ్చింది? మీకు అంత కర్మ ఏం పట్టింది? ఆమె పని అవుతాడని ఆమె చెప్తుంది, నువ్వు ఇంత చేసావని చెప్తుంది. ఈమెకు అసలు సబ్జెక్ట్ మీద పట్టొచ్చో లేదో నాకు తెలుస్తలేదు. అది సరే కట్టాను అమ్మ. ఎంత ఎంత 6750 ఫస్ట్ కట్టాలి వాళ్ళు. వర్క్ స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో మీరు చేస్తారు, కడతారు మైట్. మరి అలాంటప్పుడు మళ్ళీ మీరు దిద్దడం ఎందుకు? చెక్ బుక్ నేను ఇస్తాను, చెక్ రాసిస్తాను, నువ్వే రాసిస్తాను అనుకో. అది రాసిచ్చి మళ్ళీ నువ్వు కొట్టి మళ్ళీ రాసి ఇదే కదా వాల్యుబుల్ కదా. ఇది మస్టర్ అనేది వాల్యుబుల్ కదా. మస్టర్ ఇస్ లైఫ్ చెక్. కట్టండి అమ్మ, కట్టండి. ఎన్ని రోజులు ఇన్ని రోజులు వస్తే దానికి ఇంకో కొట్టేసి రాసిందో అది ఒరిజినల్. అది మేము ఏం చేస్తామంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పెన్సిల్తో పెన్సిల్తో మేము రాసుకుంటాం. మీరు రాసుకోండి. కొద్దిగా వాళ్ళు అడిగిన దానికి ఏంటంటే పర్ఫెక్ట్ అర్థమవుతుంది వచ్చేటట్టే సార్ అండి. కాము ఉంది అది ఏమైంది వాళ్ళతో అర్థం కావాలి. మాట్లాడకండి వీడియో ఎప్పుడే సార్ హాజరులు సంతకాలు కలవు, కానీ పేమెంట్ మాత్రం 35 రోజులకు మాత్రమే చేయడం జరిగింది సార్. 7 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది. 7 మంది హక్కుదారులు సార్ 42 రోజులు పని చేయడం జరిగింది, కానీ 35 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. అటెండెన్స్ వాళ్ళు 5 days 6 days చేసింటే 5 days వేసేది. చేయట్లేదు సార్. ఏ పేరు ఎక్కడ రామా బాలాజీ రామా పే సిస్టమ్ ఇస్తే ప్రింట్ తీయట్లేదా? లేదు రెగ్యులర్ ఇస్తాం కంటిన్యూ. ఇప్పుడు ఎన్ఎస్ సాఫ్ట్వేర్ లేదంటే ఆటోమేటిక్గా కంటిన్యూ గ్యాప్ ఉండదు. చేస్తాం సార్. రెగ్యులర్ ఇస్తున్నాం సార్. చదువు ఒకసారి చదువు. ఇష్యూ నెంబర్ 15 సార్. వారం ప్లేస్కి పంపించడం లేదు సార్. ఇష్యూ చేసినాం సార్. ఎంసీ మలయాబాద్కి సంబంధించి పేసిప్ ఇచ్చినా లేదా? ఇచ్చినా మేము ఇష్యూ ఎంసీకి ఇష్యూ చేసేసాం. కానీ మేము డోర్ టు డోర్ వెళ్ళి చూస్తాం సార్. నెక్స్ట్ చెప్పమ్మా. 16 సార్ ఇష్యూ నెంబర్. 6 రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది సార్, ఒక రిజిస్టర్ నిర్వహించలేదు సార్. సుస్థిరాసి సార్.
చెప్పమ్మా. ఇష్యూ నెంబర్ 17 సార్. పనికి సంబంధించిన ఫోటోలు నిర్వహించలేదు సార్. పని జరుగుతున్న ఫోటో మాత్రమే చూపించడం జరిగింది. నెక్స్ట్ అమ్మా. ఇష్యూ నెంబర్ 18 సార్. వర్క్పై నిర్వహించలేదు సార్. మొత్తము నిర్వహించట్లేదమ్మా వర్క్ ఫైల్ డాక్యుమెంట్స్ అప్డేట్ లేవు సార్. వర్క్ ఫైల్ 35 వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. నెక్స్ట్ అమ్మా. ఇష్యూ నెంబర్ 19 సార్. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ 20 సార్. ఇష్యూ నెంబర్ మాస్టర్ రోల్ కాల్ చేయలేదు సార్. ఏబీఓ ఈసీ ఎంపీడీఓ సార్. నెక్స్ట్ 21 సార్. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. ఏం అక్షిత? సార్ అది వెటర్నరీ లీవ్లో ఉన్నందుకు చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. నెక్స్ట్ 12-13 కాలం రాయడం లేదు సార్ ఏ బుక్లో. ఇష్యూ నెంబర్ 17 సార్. నెక్స్ట్ 18 సార్. ఒక సర్వర్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అప్డేషన్ కూడా చేసాం సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు. కార్యక్రమం కూడా నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. ఒక వర్క్ ఐడికి ఒక బుక్ నిర్వహించాల్సింది ఉండగా ఒకే బుక్లో 2 నుంచి 5 వర్క్ ఐడీలు రికార్డ్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 86% మొత్తం తక్కువనే సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. అవెన్యూ ప్లాంటేషన్ 86% సార్. 22 బాబు. అవును సార్ 22. ఏమైంది? క్యాజువాలిటీ చేపించిందా? మరి చేపిస్తే ఎందుకు మాట్లాడుతున్నాయినా? నీ ముందరే మాట్లాడుతుంది కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 23 సార్. విలేజ్ పార్క్ 88% సార్. చదువు బాబు. ఇష్యూ నెంబర్ 24 సార్. 23 బాబు. విలేజ్ పార్క్ సార్ 88% మొత్తం తక్కువనే సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. ఇద్దరు వ్యక్తులు 7 రోజులు పనిచేసారు సార్. ఎందుకు పోలేదు గ్రామసభకి? గ్రామసభ ఎందుకు వెళ్ళలేదు? గ్రామసభకు హాజరు కాలేదు జేపీఎస్ ఎవరు? ముందు రిజైన్ చేసి వెళ్ళిపోయింది సార్. తన చెప్పు. అవి 24,50 245 రూపాయలు ఏంటి? ఇది ఇద్దరు వ్యక్తులు 7 రోజులు కలిసి పనిచేసింది సార్. కానీ లాస్ట్ కాలంలో ఒక్కొక్కరు తక్కువ వేసింది సార్. ఎవరు పిఎస్ ఎవరు? శ్రీలేఖనా? శ్రీలేఖ సార్. శ్రీలేఖ ఎవరు? 24. ఇష్యూ నెంబర్ 25 సార్. ఈ 17 మంది 80 రోజులు పనిచేసినట్టు మొత్తం సంతకాలు రోజు కాలంలో 1, 2, 3 లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్.
ఎంత అమౌంట్? 11,826 రూపీస్ సార్. ఎవరు సిగ్నేచర్స్ ఉన్నాయి కానీ అటెండెన్స్ వేయలేదు సార్. క్లారిటీ చెప్పు ఒకసారి, క్లారిటీ చెప్పు. ఇది వచ్చిందా? శివ సార్ క్లారిటీగానే అయిపోయినట్టుంది. ఇప్పుడు ఎక్కడ వస్తామా? సంతకాలు ఉన్నాయి కదా, సంతకాలు ఉన్నాయంట సార్. అది నెంబర్ సంతకాలు ఉన్నాయి కదా. పేమెంట్ ఎక్సెస్ అయిందా తక్కువైందా? సార్ ఏం లేదు సార్, 6 సంతకాలు ఉన్నాయి, నెంబర్స్ వేసలేదు అంతే. హాజరు లేకుండా హాజర్లు ఉన్నాయి, సంతకాలు కూడా ఉన్నాయి, కాకపోతే నెంబరింగ్ ఇచ్చలేదు. దీంట్లో ఆల్రెడీ వాళ్ళ పేమెంట్ కూడా వాళ్ళకి ముట్టినాయి, అంతా ఓకే ఉంది సార్. దీంట్లో రాసేది కూడా ఏంటి సంతకాలు ఉన్నాయి సార్. సంతకాలు ఉన్నాయి, పక్కన హాజరు కూడా నెంబర్స్ కూడా ఉన్నాయి. నేను మళ్ళీ ఎందుకు చేసిన సంతకాలు ఎందుకు చూసుకోవాలి కదా అని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చినాను సార్. అసలు ఎవరికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్? టీఏకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన. టీఏ అదే లాస్ట్ 5 days ఉంటుంది కదా సార్, మనం పేమెంట్ ఆపితే మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతుందని చెప్పేసినాం. అయితే 5 days అప్లోడ్ అయింది, ఒక 1 day రాలేదు సార్ లేబర్కి. అయితే మళ్ళీ డిమాండ్ పెట్టి ఆఫీస్కి ఒక రోజు డిమాండ్ పెట్టి వాళ్ళకి పేమెంట్ ఇచ్చినాం సార్. సర్వర్ ప్రాబ్లం వల్ల యాడ్ కాలేదు సార్ ఒక రోజు. మళ్ళీ వాళ్ళు లాస్ అవుతారని చెప్పేసి నేను సాటిస్ఫై కాలేదు, వాంటెడ్లీ చేసినట్టు అనిపిస్తుంది. ఎవరు పట్టించుకోదో మండలంలో అనేది మీరు చేసింది. ఒకటే మిస్ అయింది సార్. మీరు ఇంకా ఇంతకుముందు గ్రామాలకు ఏం చెప్తావు మరి, అది ఇంకా మిస్ చేసినారా? కథలు చెప్తారు, కథలు చెప్పేటోళ్ళు చెప్పండి, నా దగ్గర ఏం చెప్తారు కథలు. ఇప్పుడు ఇంతకుముందు గ్రామాలకు చేసినారు మరి, అది కాదు అనుకోవాలి నేను. అదే ఏందమ్మా మీరు చేసే ఉద్యోగం ఏంటి చెప్పండి. ఎంతసేపు అది జరిగేదే ఏదో పని, దాంట్లో ఒక తీసుకుని కూడా కాకపోతే ఇంకా దేనితో పని చేసినట్టు మనము. ఇంత సంతకాలు అసలు లేదా ఏమని ఎంత అయితే చెప్పు, నీ చెప్పు రికార్డు కట్టండి. ఇదంతా తమాషాలు చేస్తున్నారు మీరు. ఇంత దానికి కూడా చేస్తారా? 165 గ్రామాల హౌస్ హోల్డ్స్గా మీరు మెయింటైన్ చేసుకోలేకపోతారా? ఇంత దారుణంగా పని చేస్తారా? అదే ఆమె కరువైన ఆమె అట్లా చేసింది, నీట్గా చేసింది. ఎన్ని గ్రామాలు ఎన్ని హౌస్ హోల్డ్స్కి మీరు మెయింటైన్ చేయకపోతే ఎందుకమ్మా పని చేసే కదా మీరు? ఉన్నాయి 1000 దాకా ఉన్నాయి, 500 దాకా అంటే సరే అనుకుంటాం. 175 గ్రామాలు కూడా లేకపోతే ఇంకా పని చేయకపోతే ఇంకా ఎందుకు? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 సార్. శ్రమంత్ అనే ఈమె 5 రోజులు పనిచేసినట్టు సంతకాలు హాజరు ఉన్నాయి, ఒక రోజుకి ఎక్కువ. నెక్స్ట్ ఈ ల్యాండ్ లెవెలింగ్కి సంబంధించి రైతుల పట్టబాదు విజయరాజులు వారి అంగీకార పత్రాలు ఇవ్వలేదు సార్. నాగేష్ ఏమయ్యా? అప్పుడు గ్రామ పంచాయతీకి తీసుకున్నారు సార్. అది కొత్త బిల్డింగ్ కొత్త కట్టి కొత్త మిస్ అయినా సార్. ఇప్పుడు మళ్ళీ తీసుకున్నారు సార్. మళ్ళీ ఏం చెప్తున్నారు? అప్లికేషన్ సార్, ల్యాండ్ లెవెలింగ్ ఎస్టిమేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం సార్. మేము అప్పుడున్న పంచాయత్ సెక్రటరీకి హ్యాండ్ ఓవర్ చేసాం సార్. వాళ్ళు విలేజ్ బెనిఫిషరీస్ మేడం బీరువాలో పెట్టి అప్పుడు రిజైన్ చేసాం. బీరువాలో పెట్టినా సార్. అది గ్రామ పంచాయతీ డిస్మెంటల్ చేసి కొత్తగా కట్టింది సార్. ఇప్పుడు మిస్ అయినాయి సార్ కొంచెం. అది మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 సార్. పిఆర్ఓకి సంబంధించి రికార్డు ఇవ్వలేదు, పని చేయలేదు సార్. వాళ్ళు అప్లికేషన్ సరిగా లేదా, లేకపోతే ఆ అప్లికేషన్ నువ్వు సాటిస్ఫై కాలేదా, ఏదో చెప్పు. అప్లికేషన్ సరిగ్గా లేదు సార్. వాళ్ళది అకౌంట్ నెంబర్స్ చెప్పినాను వాళ్ళకి. చెప్పినాం సార్. సరి చేసుకొని ఇవ్వమని చెప్పినా ఇంకా ఇవ్వలేదు సార్ వాళ్ళు. అది చెయ్యి సరేనా? సరే చెప్పేది స్పష్టంగా చెప్పు. 9 అవును సార్. చెప్పు. ఇద్దరు వ్యక్తులు 100 days కంప్లీట్ అయిన తర్వాత పనిచేసి 12 రోజులకు గాను 1008 రూపీస్ నష్టపోవడం జరిగింది సార్. ఏం అంజనేయులు? అది క్వాంటిటీ తగ్గించి నువ్వు రికార్డులు కట్టి ఇది అయిపోయినావు.
నువ్వు మళ్ళీ దీంట్లో ఇంకా నువ్వు రికవరీ పెట్టుకుంటా ఏదో ఇట్లానే కట్టుకుంటూ పోను. అది డిడక్షన్ క్వాంటిటీ తీసేసి ఎందుకు తీయాల్సి వస్తుంది అది? ఎందుకు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాం మీరు? ఉన్నది కానీ చేసి పెడితే అయిపోతుంది కదా. ఇదంతా ఎందుకు ఈ లొసుకులు ఎందుకు? నువ్వు ఇప్పుడే రికవరీ మస్తు కట్టినావు. నువ్వు మళ్ళీ ఇంకా నీకు అంత ఇష్టం ఉందా చెప్పు. నువ్వు ఇలా సంపాదించు, జీతం తీసుకుపోయి అక్కడ కట్టుకుంటావు ఆఫీస్లో. కానీ నీ చెప్పదా, నీ మనసు చెప్పదా? ఇంకా ఎన్ని రోజులు కట్టుకుంటూ పోతావు? నువ్వు ఒకటి ఆడొకడుకున్నాడు, జిల్లాలో 2 ఉన్నారు. జీతం తీసుకుంటే పోయి రికవరీ కట్టుకుంటూ పోతారు మీరు. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. ఏమైంది మీ హౌస్ హోల్డ్స్ ఉంది గ్రామంలో? ఏమైంది? ఎంతసేపు తీసుకుంటావా? పదకొండు చెప్పు బాబు. ఇష్యూ నెంబర్ 11 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ పే స్లిప్స్ పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం లేదు సార్. ఏమైంది? మీట్ కానీ ఎవరు లేదు సార్. నేనే అవును ఉండరు, మేట్ ఉండరు చెప్తున్నా కదా, ఉండరు. 116 హౌస్ హోల్డ్స్కి ఈయనకి ఎంత 116 మంది దగ్గర ఉన్నారా? మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండట్లేదు సార్. ఆయన పిచ్చి మాత్రం బంచవా నువ్వు మళ్ళీ ఏదో పోయినప్పుడు వాళ్ళు లేరు. ఎందుకు చెప్పాడు చెప్పు? ఈ వయసు నీకు అంత అబద్ధం చెప్పడం అవసరమా నీకు? ఏదో ఒకసారి పోయింటావు, మళ్ళీ ఏదో ఒక మీటింగ్ పెట్టాలి కదా. పే స్లిప్స్ ఇస్తున్నా రమ్మని చెప్పాలి కదా. టామ్ నీ చేతిలోనే కదా పెట్టేది. ఎంపీడబ్ల్యూ వస్తున్నారు కదా. మళ్ళీ ఏమైందయ్యా? ఎంపీడబ్ల్యూ అటెండర్ గత లేదు. మీకున్నారు 2-3 ఉన్నారు ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీస్కి. చేతిలో మీకు పని వాళ్ళు ఉన్నారు. మీకు రోజులు పనిచేసినట్టు మస్టర్లకు సంతకాలు కలవు కానీ రోజువారీ కాలంలో హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్, 4 వ్యక్తులు పనిచేసినట్టు సంతకం మొత్తం పని దినాల్లో 4 వేసారు సార్. వాళ్ళు 3 రోజులు పనిచేసినాను. ఇష్యూ నెంబర్ 25 సార్, అవెన్యూ ప్లాంటేషన్ 88% మొక్కలు బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 26 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ 86% సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, బండ్ ప్లాంటేషన్ 79% సార్. బండ్ ప్లాంటేషన్ టేక్ మొక్కలు పెంపడం సార్. మిగతాది ఏమైంది బాబు? ఇష్యూ నెంబర్ 28 సార్, కెనాల్ బండ్ ప్లాంటేషన్ సార్ 85% సార్. ఇష్యూ నెంబర్ 29 సార్, విలేజ్ పార్క్ 90% మొక్కలు బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 30 సార్, పిఆర్ఓకి సంబంధించి రికార్డు ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 31 సార్, ల్యాండ్ లైలింగ్కి పనికి సంబంధించింది 3 వర్క్ ఐడీలకు మాత్రమే వాళ్ళ రైతుల పట్ల పాస్బుక్లు జిరాక్స్లు ఇచ్చారు సార్. మిగతా వాటిని ఇవ్వలేదు. ఆఫీస్లో పెట్టిపోయింది సార్.
మీద ఎక్స్ట్రా నెల్విడి గ్రామ పంచాయతీ. నెల్వేలి ఎవరు ఇష్యూ నెంబర్ 9 సార్. డిమాండ్ తీసుకుంటాను కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. ఎంత 8 అదే సార్ జాబ్ పడుతుంది. అయిపోయింది కదా అదంతా అయిపోయింది కదా. ఇష్యూ నెంబర్ 9 సార్. అయిపోయింది, అది కూడా అయిపోయింది కదా. ఇష్యూ నెంబర్ 10 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేదు సార్. 35% మాత్రమే చేయడం జరిగింది. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేదా? చేయట్లేదు. 35% చేస్తున్నారు. ఏమండి ఎంపీ గారు జాబ్ కార్డ్ అప్డేషన్ టీఏ ఎవరు సార్ అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ లేదు సార్ కొంచెం టీఏ ఎవరైనా వినండి. నేనే సార్. అంతగా మాట్లాడు, అంతగా మాట్లాడు. పదకొండు ఇష్యూ నెంబర్ 11 సార్. ప్లేస్లు కూడా పంపించట్లేదు సార్. 21, 22 చేయలేదు సార్. 23 మాత్రమే పంపించడం జరిగింది. बाखर क्या है कि बाखर है रेगुलर इशू कर लेना मस्टर्ड वीकली वीक वाइज. నెక్స్ట్ 7 రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 13 సార్. 12 అమ్మా. 12 ఏం రాస్తారమ్మా మీరు? 3 ఇది 12 చెప్పమ్మా. 7 రిజిస్టర్స్ సార్. అయిపోయింది కదా. 12, 13 చెప్పు. 13 సార్. 12 ఫొటోస్ నిర్వహించలేదు సార్. ఒక రకం ఫోటో మాత్రమే. అమ్మ 12 చెప్పు ఒకసారి. 17 సార్. ఇష్యూ నెంబర్ రోల్ కాల్ ఉందమ్మా? లేదు సార్. ఏమై బాగానే మాటలు పెట్టినావా? నీవే బాగానే పెట్టినావు మాటలు. అవును, నీ జీపీ వస్తుంది, ఆ జీపీ వస్తుంది కానీ చెప్పే మాటలు బాగానే పెట్టినావు కదా అంటున్నా. వరి పొలంలో మాట్లాడుతుంటారు చూసినాను. వరి పొలాల్లో పోయినావా? ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ వరి పొలాలది? సేమ్ అది ఉంది మీ దగ్గర, అట్లా ఉంది సిచ్యువేషన్ మీ దగ్గర. నిర్వహించవలసిందిగా నిర్వహించడం లేదు సార్. ఇది ఎస్ఆర్బి కాదు, మీదే వస్తుంది. ఆగిపోయిందా? ఏమ్మా ఇది? రోజ్గార్ దివస్. 116 రాయాడు. ఇంకా ఇది దీంట్లో ఏం రాస్తాడు మరి? ఇష్యూ నెంబర్ 22 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 90% మొక్కలు మంచిగా.
సంజయ్ ఎవరు? ఇష్యూ నెంబర్ 24 సార్. అన్ని నాయక్ అనే వ్యక్తి 5 రోజులు మాస్టర్ నర్స్ సంతకాలు హాజరులు కలపని 4 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఒకరోజు పనిచేసి 174 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. పిఆర్ వర్క్ సార్ నాటి. హలో వ్యక్తికి 100 డేస్ అంటే లేదు సార్, ఇది టేక్ మొక్కలు చూసివా నీకు ఆపోజిట్ వచ్చే చూడు. సార్ దీని వరకు ఇన్ఫర్మేషన్ 11 చెప్పు. 100 డేస్ సార్. ఏం 100 డేస్ అమ్మా? 6 రోజులు పని చేయడం జరిగింది సార్. అయితే 6 రోజులు పని 100 డేస్ అయిపోయింది సార్. లక్ష్మీనారాయణ సార్ కట్టు, డబ్బులు కట్టు కట్టు. డిమాండ్ పెట్టాం సార్. డిమాండ్ పెట్టాం సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. వారం వేతనాల రసీదులు కూడా పంపించేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. 7 రిజిస్టర్స్ ఉన్నాయి సార్. అప్డేట్ చేయడం కూడా జరిగింది. ఇష్యూ నెంబర్ 16 సార్. పని జరుగుతున్న ఫోటో, పనికి ముందు ఫోటో చూపించారు కానీ పని తర్వాత ఫోటో చూపించలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. 27 పనులకు వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. 11 పనులకు వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 సార్. మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. ఈసీ చెక్ పెద్దపడి చేయట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. 12-13 కాలమ్స్ రాయట్లేదు సార్. ఇప్పుడు చెప్పు. ప్లస్ 9 నోట్ ఎక్కువ తిరగదు. కట్టినా చెప్పు. ఇష్యూ నెంబర్ 22 సార్. మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 94% మొక్కలు మంచిగా ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ 91% మొక్కలు మంచిగా ఉన్నాయి సార్. ఎంతమ్మా? 24. చెప్పు. ఇష్యూ నెంబర్ 25 సార్. మాస్టర్ నందు సంతకాలు కలవగానే హాజరులు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. చెప్పు లక్ష్మీనారాయణ. 1-2 మిస్ అయినా సార్, పొరపాటున చూసుకోవాలి కానీ 1-2 మిస్ అయినా సార్ పొరపాటున. మేడంకి ఆ విషయం అడుగుతున్నాను. నెక్స్ట్ టైం అట్లా జరగకుండా చూసుకుంటాం సార్. రెండు మాస్టర్లు ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. 11 మంది 66 రోజులు పనిచేసినట్లు సంతకాలు కలవు కానీ హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. హాజరులు లేకుండా పేమెంట్ అయింది సార్. చిన్న చిన్న బాక్స్. क्या जी बाका दे कई के ऊपर ये नहीं से कई करे
करो रिकवरी कर बनो వాళ్ళు వాస్తవంగా పని చేసారు సార్. ఏ అంతా ఒకటే రాసిండు మొత్తం సంతకాలు ఒకటే పెట్టిండు ఒకటే రాసిండు మొత్తం ఒకటే ఇగో మొత్తం ఒకటే ఇదంతా రికవరీ పెట్టండి మొత్తం రికవరీ అమౌంట్ ఎట్లా మొత్తం రికవరీ కావాలి మొత్తం సంతకాలు సేమ్ ఉన్నాయి ఒత్తిళ్ళు సేమ్ ఉన్నాయి అన్నీ సేమ్ ఉన్నాయి రికవరీ 100% రికవరీ డబ్బులు తీస్తారమ్మా వీళ్ళు వాళ్ళు పని చేసిరండి సార్, అడిగినాము. డబ్బులు ముట్టినాయి వీళ్ళకి ముట్టినాయి సార్. ఇది బాలయ్య ఇది నన్ను ఎల్లుండి పోతా ఈ విలేజ్కి ఇది ఇది చేయండి చూస్తా ఇది చేస్తా కదా पहले केपीडी इंक्वायरी को वो भी होता ना अपने को సరే ఇది పోయేద్దామా అన్నట్టు సరే ఇది పోయేద్దాం మండలంలో మీకు బాగా ప్రోటోకాల్ చూడండి ఉంది అదే కనిపిస్తుంది చెప్పు లక్ష్మణ్ ఏం జరిగింది వాస్తవం చెప్పు ఫ్రాడ్ ఏం జరగలేదు సార్. ఫ్రాడ్ గురించి నేను మాట్లాడలేదు నేను ఫ్రాడ్ గురించి ఏం మాట్లాడలేదు నాకు తెలియని విషయం నేను మాట్లాడను కానీ మస్ట్ అయితే సేమ్ సంతకాలు అయితే ఉన్నాయి ఏం లేదు సార్, మేమైతే కాదని చెప్తాం. మేమైతే కాదని చెప్తాం సార్. కాదని చెప్తాను షూరా షూర్ సార్. ఎందుకంటే దాంట్లో ఎవరికి ఎటువంటి లాభాపేక్ష లేనప్పుడు దాన్ని అట్లా మ్యానిఫెక్ట్ చేసిన అవసరం అయితే మాకు లేదు సార్. లాభం అని కాదు అది కాదు సంతకాలు అయితే సేమ్ ఉన్నాయి కదా అంటున్నా కాదు సార్, వ్యక్తి వాళ్ళు అట్లా ఎక్కడ ఉండొచ్చు కానీ చేయమని మాత్రం మేము కాదు సార్. ఎందుకంటే దాంట్లో ఎక్కడ ఏది చేస్తే ఏమో ఎవరికి ఏది రాదనే విషయం మాకు మీకు ఇంకా మాకన్నా మీకు బాగా తెలుసు. అట్లా చేయడానికి మాకు ఎటువంటి అవసరం అట్లా మ్యానిఫెక్ట్ చేసినది కూడా మాకు తెలియదు సార్. ఇదైతే వాస్తవం. మేము మా సైడ్ నుంచి అయితే మా సబ్మిషన్ చేసాం. నేను వస్తా విలేజ్కి అయితే వస్తాను నేనైతే విలేజ్కి అయితే వస్తాను మెయిన్ సార్ వస్తాను 27 క్వశ్చన్ నెంబర్ 27 సార్, రోజుగార్ దివాస్ సార్. రిజిస్టర్ లేదు సార్, గ్రామ సభ కూడా నిజం చేయాలి. ఇష్యూ నెంబర్ 28 సార్, ఫారెస్ట్ సార్ నాట్ గివెన్ సార్. ఏమో ఫారెస్ట్ నర్సరీ సార్ నాట్ గివెన్. ఫారెస్ట్ నర్సరీ రికార్డ్ ఇవ్వలేదు. ఏంటమ్మా ఈ లాంగ్వేజ్ రికార్డ్ ఇవ్వలేదు సార్, తనిఖీ చేయలేదు సార్. ఆర్ నాట్ అంటావు అంతే. కాదు ఫారెస్ట్ వల్ల మీరు అవును సార్. ఫారెస్ట్ వాళ్ళు సార్ రికార్డ్స్ చేయలేదా మీరు ముందన్న దాన్ని చదువుకోండి, క్లియర్గా రాయండి. దాంట్లో మీకు రాసింది చెప్పండి ఏమైందమ్మా మీకు పిఆర్ రికార్డెడ్ నాట్ గివెన్ సో అండ్ సో రూపీస్ సో అండ్ సో వర్క్స్ అని రాయండి. రాసేది మీరు చేసేది మీరు చదవలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంత ఇవ్వలేదు, ఎంత వాల్యూ ఇవ్వలేదు, ఎన్ని వర్క్లకు ఇవ్వలేదు, ఒకటే వర్క్ అయ్యాడు. మరి అట్లా రాయండి అమ్మా, చదవండి. ఫారెస్ట్ నాట్ అంటే అంత ఏమర్థమైంది దాంట్లో? అదే కదా చెప్పమ్మా నెక్స్ట్ చెప్పు ఇష్యూ నెంబర్ 29 సార్, పిఆర్ వర్క్ సార్. మూడు వర్క్ ఐడీలు సార్. సామాజిక తనిఖీ రికార్డు ఇవ్వలేదు సార్, తనిఖీ చేయలేదు సార్. ఈమెకు ఈకేవైసీ అప్డేట్ చేయాలన్నా పనిచేసినటువంటి వేతనాలు రావడం లేదు సార్. ఈకేవైసీ చేయాలన్నా పేమెంట్ రావట్లేదు, పేమెంట్ ఇప్పించగలరని రాసి ఇవ్వడం జరిగింది సార్. పదాంశం సార్, కేవలం డిమాండ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవట్లేదు. 12వది 8% మాత్రమే జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. ఓకే చెప్పాము 11 చెప్పు 11వది 8% జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. చేయండి సార్
చెప్పావు కూలీలకు వారం వారం రసీదు వేతన రసీదులు పంపిణీ చేయాల్సినగా పంపిణీ చేయడం లేదు. ఏందబ్బా నీవుగా చేపించుకుంటావా? కాదు నీవుగా చేపించుకుంటే ఇంకా కష్టమవుతుంది. జరిగింది. వర్క్ అన్న ముందు కానీ తర్వాత కానీ ఫోటో చూపించలేదు. ఫోటోలు కూడా వాళ్ళు డాక్యుమెంటేషన్ చేయలేదు. ఏం పేరు నీ పేరు? సార్ ఏం పేరు? దశరథ. నేను మొన్న జీవో 59, 58కి నేను విలేజ్లోకి పోయింది. ల్యాండ్స్ రెగ్యులరైజ్ చేయాలని కలెక్టర్ జరిగిన పనులకు వర్క్ ఫైల్ సంబంధించి కేవలం 10 నుంచి 11 డాక్యుమెంట్లు మాత్రమే పెట్టడం జరిగింది. మొత్తం 21 డాక్యుమెంట్లు గాను పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేవు సార్. వర్క్ ఫైల్స్ అన్నీ పెట్టారా? ఎన్ని వర్క్ ఫైల్ పెట్టారు అక్కడ? వర్క్ ఫైల్ అన్నీ పెట్టినారు సార్. ఇంకా జనరల్ వర్క్స్ వదిలేసి ఇంకా పెట్టారు. ఎన్ఐసి వచ్చినాక పెట్టారా? ఎన్ఐసి వచ్చినా కూడా సంతకాలు కొత్తల పుస్తకాలు రైతుల కూలీల సంతకాలు లేవు సార్. కొన్ని ఎంబీలలో మాత్రమే కేవలం వేలిముద్రలు మాత్రమే ఉన్నాయి. ఆ వేలిముద్ర ఏం తెలియదు కానీ నెక్స్ట్ రోల్ కాల్ ఉందా? రోల్ కాల్ లేదు సార్. జీసీ చెక్ మేజర్ కూడా పూర్తి స్థాయిలో లేదు సార్. 25% రిలీజ్కి. నగేష్ పెన్ ఇస్తారా? బ్లాక్ పెన్ ఇస్తారా? 4 నుంచి 5 వర్క్ ఐడీలను ఒకే బుక్లో రాయడం జరుగుతుంది సార్. అంతే కొత్తల నిబంధనల విరుద్ధంగా మెయింటైన్ చేయడం జరిగింది సార్. 22వ అంశం సార్, ఈ ల్యాండ్ డెవలపింగ్ పనులకు సంబంధించి రైతువారి పట్టా పాస్బుక్ జిరాక్స్లు 1 బిల్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. 23వ అంశం సార్, రోజ్గార్ దివాస్ నిర్వహించట్లేదు మరియు రిజిస్టర్స్ కూడా నిర్వహించట్లేదు. 24 సార్, గత సామాజిక తనిఖీ విడతకు సంబంధించి ఏటీఆర్ రిపోర్టు తనిఖీ బృందానికి ఇవ్వలేదు. కాబట్టి గ్రామ సభలో గత సంవత్సరానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేది చదివి వినిపించలేదు. అన్ని గ్రామాల కొన్ని ఇచ్చారు సార్, కొన్ని ఇస్తే అన్ని ఇస్తారు, లేకపోతే అవును. లాస్ట్ టైం సోషల్ ఆడిట్ ఏటీఆర్ మీరు అడిగేది అన్ని గ్రామాల్లో ఇచ్చారా అని అడుగుతున్నాం. మీరేమి ఇవ్వలేదని చదివారు, మిగతా వాళ్ళు ఎవరు చదవాలి? అది సాల్వ్ అయితే ప్రాసెస్ వాల్యుయేషన్ గ్రీవెన్స్ అన్ని సాల్వ్ అయితే మమ్మల్ని ఎవరు పలకరిస్తలేరు ఇక్కడ. సార్, ఈ గ్రామ పంచాయతీలో 2 వర్క్ ఏరియాలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 1066 గుంతలు తవ్వి 1065 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 1011 మొక్కలు ఉన్నాయి సార్. 55 మొక్కలు చనిపోవడం జరిగింది. 94% సర్వేలు ఉన్నాయి సార్. సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 10 వర్క్ ఐడీలలో 9,715 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 8,989 మొక్కలను 726 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 92% సర్వేలు ఉన్నాయి. అంశం సార్, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు కంప తొలగింపు పనులు టీఎం మురళి మోహన్ గారు ఎల్బీడీలు రికార్డ్ చేయకుండానే క్వాంటిటీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. మురళి మోహన్ లెంత్ ఎంత విడ్త్ ఎంత అసలు లెంత్ ఎంత తీసినారనేది ఏం రాయకుండా డైరెక్ట్ క్వాంటిటీ 275 స్క్వేర్ మీటర్లకు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎంత అమౌంట్ బాబు? అమౌంట్ ఎంతమ్మా? అమౌంట్ డిఫరెన్స్ వచ్చింది మన డిఫరెన్స్ ఏం లేదు సార్, అంటే ఎల్బిడి లేకుండా రాసేసింది. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ చెప్పు ఇది సార్ 29 చెప్పు. 5 రోజులు 29 చెప్పు బాబు. సార్ 28 అయిపోయింది, అది చెప్పు. ఓకే. 29 పంచాయతీరాజ్ రికార్డ్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. చెప్పు. 35 డ్రైవింగ్ ప్లాట్ఫామ్కు 244 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్.
ఈ వర్క్ ప్రోగ్రెస్ కోసం చేయడం జరిగింది. వర్క్ ప్రోగ్రెస్ కోసము 2 to 4 వర్క్ చేసినారు సార్, పేమెంట్ చేసినారు అక్కడ, కానీ వర్క్ లేదు సార్. నెక్స్ట్ ఈ గ్రామ సమాచారం ఉంది సార్. స్థాయిలో నిర్వహించట్లేదు సార్. కొత్త పుస్తకాల్లో రైతుల సంతకాలు లేవు సార్. రోల్ కాల్ చేయడం లేదు సార్. రోల్ కాల్ చేయలేదా? రోల్ కాల్ చేయలేదు సార్. ఈసీ చెక్ మేజర్ లేదు సార్. ఎంబీలో 12-13 కాలం నుంచి రాయడం లేదు. మొక్కలకు సర్వీస్ సంబంధించిన రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయట్లేదు. కుటుంబాలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 19వది ముగ్గురు కూలీలు పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 19 లేని యాడింగ్ కోసం ముగ్గురు కూలీలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. किसमें ऐड करना है? क्या प्रोडक्ट? ఒక వర్గానికి సంబంధించిన ఒక కొలతల పుస్తకం యూజ్ చేయాల్సింది, కానీ 6 నుంచి 7 వరకు ఒక కొలతల పుస్తకం పూర్తి కాకముందే ఇంకో కొలతల పుస్తకాన్ని యూజ్ చేయడం జరిగింది. గత సంవత్సరం సంబంధించిన ఏటీఆర్ రిపోర్టు ఇవ్వలేదు సార్. नहीं, मंडल में रहता सर. एक कॉपी मंडल में रहता है, एक कॉपी DRDO, एक कॉपी साట్లో रहता. ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. డిటిఎఫ్ అది ఉండేది, ఏటీఆర్ అంటుంది. ఏటీఆర్ యాక్షన్ టేకన్ డిఆర్డిఓ 28 సార్. ల్యాండ్ లెవెల్ పనులకు సంబంధించినటువంటి రైతు పట్టా పాస్బుక్ జిరాక్స్లు కానీ 1 పేజ్ జిరాక్స్ కానీ ఇవ్వలేదు సార్. 29 సార్ ప్లాంటేషన్ సార్. బృహత్పల్లి ప్రకృతి వనంలో 90% సర్వేలు ఉన్నాయి సార్. ముప్పై అంశం సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 2 వర్క్ ఏరియాలకు సంబంధించి 1185 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్లాంటేషన్లో 151 మొక్కలు సార్. 134 మొక్కలు చనిపోవడం జరిగింది. 88% సర్వేలు ఉన్నాయి సార్. 6% సర్వేలు ఉన్నాయి సార్. సార్ టోటల్ డేస్ దగ్గర 2 డేస్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూలీకి ఎక్సెస్ 2 రోజులు ఎక్సెస్ పేమెంట్ సార్. ఇది బృహత్పల్లి ప్రకృతి వనంలో ఉపయోగించినటువంటి మస్టర్లో కూలీల సంతకాలని ఒకే విధంగా ఉన్నాయి సార్. వీటికి సంబంధించినటువంటి 2 వారాల కూలీల సంతకాలు ఒకరే చేయించడం జరిగింది. ఒకరే అంటే ప్రాపర్గా మస్టర్ మెయింటైన్ చేయట్లేదు సార్ వెబ్సైట్లో. క్యాటిల్ షెడ్ సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి క్యాటిల్ షెడ్ బాలరాజ్ సార్. ఇతను క్యాటిల్ షెడ్ శాంక్షన్ చేసి 29,317 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కానీ క్యాటిల్ షెడ్ దగ్గరికి వెళ్తే ప్రస్తుతము క్యాటిల్ షెడ్ తీసేసి రైతు లబ్ధిదారు ఇల్లుగా మార్చుకోవడం జరిగింది సార్. దీనికి కానీ 29,137 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్.
ఇచ్చినాం సార్. అట్లా కొంచెం వితౌట్ వచ్చి మొత్తం పేమెంట్ చేయలేదు. 28,000 ఇల్లు కట్టలేదు ఫస్ట్ అన్నదంతా అట్లనే ఉంది. తర్వాత రీసెంట్గా ఏమన్నా లేదు. డీసీడీ ఫీడర్ ఛానల్ మేజర్ కెనాల్స్లో ముందస్తు కొలతలు ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎంత పేమెంట్? ఒక్కొక్క వర్గానికి ఒక విధంగా ఉంది సార్. ఒక 75,000, 1,30,000 అంటే మొత్తం 13 వర్గాలు సార్. 13 వర్గాలు గాను 6 వర్గాలు రాయలేదు సార్. ఆన్ గోయింగ్ వర్క్ సార్. లాస్ట్ టైం సబ్మిట్ చేశాను సార్. టోటల్ 21 కెనాల్స్. ప్రీ మెజర్మెంట్ తీసుకోలేదు వాటర్ సార్. ఎస్టిమేషన్ చేసే టైంకి నీళ్ళు ఉంటాయి సార్. ఎండాకాలం కదా కొంచెం ఖాళీ అయ్యేది. ఎస్టిమేషన్ టైంకి నీళ్ళు. అమౌంట్ ఎంత డిఫరెన్స్ వస్తుంది? టోటల్ 6 వర్గాలు ఉన్నాయి సార్. ఒక్కొక్క దానికి టోటల్ చేస్తారు కదా బాబు మీరు? ఇక్కడ వేస్తాం సార్ విశాఖలో. ఒకటి అదే అవును ఇది ఉంది. ఏమంటే టోటల్ వేస్తారు కదా మీరు. ఒకటి 85,082 రూపాయలు ఉంది. 6 వర్క్ వేసి అది ఆన్ గోయింగ్ వర్క్. లాస్ట్ టైం నేను ఇచ్చిన ఆడిట్కి ఇచ్చిన మీటింగ్ మేము అంటే ఇప్పుడు ఎంబీ వేరే రాష్ట్రం మీటింగ్ ఫైనాన్స్ ఇయర్ రాగా సార్. అంతవరకు ఎక్కువ చూపిస్తే అయిపోతుంది షెల్టర్ లేదు ఎట్లా తడిసిపోతుంది సార్. రికార్డు ऐसे बादाम बेकार बादाम मत करो. कैसे भीग जाता? इधर ग्लाइट है वो. చెప్పు నీవే చెప్పవా? దర్శతం కదా ఇది? దర్శతం కదా? ఫైన్ ఇంపోజ్ చేయండి సార్. ఏమన్నా అదే ఎంత రాయమని చెప్పు రాస్తారు. సంబంధించినటువంటి 5 వర్గాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవ్వాలి సార్. మొత్తం ఇది కూడా సార్ డ్రైన్ ప్లాట్ఫామ్ సంబంధించి వేజ్ పేమెంట్ 970 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఒక 4 వర్గాడీలకు వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్ కోసం వర్క్ సైట్ క్లియరెన్స్ కోసం సైట్ క్లియరెన్స్ చేసినారు సార్. ఇక్కడ మళ్ళీ తర్వాత గడ్డి మొలిసినది అంటే వాళ్ళకి ఇంకా మీకైతే కనిపించింది పని చేయాలంటే కనిపించింది కదా? కనిపించింది. ఉదయం కనిపించింది నాకు చేసుకోండి వాళ్ళు. అది అప్పుడు హడావుడిగా కలెక్టర్ కుటుంబం అప్లికేషన్ చేయడం జరిగింది సార్. జాబ్ కార్డా? అవును సార్. కొత్త జాబ్. ఏ ఇన్ఫర్మేషన్ సార్? 9వ ఇన్ఫర్మేషన్ సార్. 10వ సార్ డిమాండ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవట్లేదు. 11వది 8% జాబ్ కార్డ్ అప్లికేషన్ చేయడం జరుగుతుంది. జాబ్ కార్డ్ ఉంది కదా బాబు? అప్లికేషన్ ఉంది సార్. 8% బాబు. ఇది రసీదు ఉందా బాబు? పే స్లిప్స్ ఉన్నాయా? పే స్లిప్లు పంపిణీ చేస్తున్నాం సార్. ఓకే బాబు. ఇది రిజిస్టర్డ్ ఉందా? 7 రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డోరింగ్ ఫోటో మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. కొన్ని వర్క్లకు బిఫోర్ ఫోటో కూడా చూపించడం జరిగింది సార్. చెప్పాము వర్క్ ఫైల్స్ బాబు. వర్క్ ఫైల్స్లో 20 డాక్యుమెంట్లు గాను 10 నుంచి 15 డాక్యుమెంట్లు రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. రోల్ కాల్ చేయ అధికారి సంతకాలు లేవు. లేవా? ఈసీ చెక్ మీద చేయడం జరిగింది. నెక్స్ట్ 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. సర్వే రిజిస్టర్ నిర్వహించడం రాస్తుందా? జరిగింది. పాయింట్ రాస్తుందా? రాసాం సార్. నెక్స్ట్ బాబు ఇది నెక్స్ట్ సర్వే రిజిస్టర్ ఉంది సార్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సంబంధించి డీటీఎఫ్ కూడా ఇవ్వలేదు సార్. 21 అంశము ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. ఎందుకు? బఖత్ డీటీఎఫ్ సబ్మిట్ కదా? ఎందుకు సబ్మిట్ చేయాలి? డీటీఎఫ్ ఇంపార్టెంట్ కదా? లేవా? ఉన్నాయి సార్. మళ్ళీ ఎక్కడ ఎందుకు ఇది కూడా అప్డేట్ చిన్న చిన్న ఇదే మీరు చేసే పనులని పనులు చేతులు పని కూడా చేయలేదు మీరు. 22 రోజుగార్ దివాస్ నిర్వహించట్లేదు సార్. వాటికి సంబంధించిన రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. 22 బాబు. 22 సార్. రోజుగార్ దివాస్ నిర్వహించట్లేదు సార్. వాటికి సంబంధించిన రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 23వది 7 వర్గాలు సార్. 88% ఉంది సార్. 23 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 88% ఉంది సార్. 23 కదా? అవును సార్. రెండు వర్గాడిలో 2 రైతులకు 1500 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. మొక్కలు
టేక్ మొక్కలు సార్. పని ప్లాంటేషన్లో భాగంగా సార్ 1387 మొక్కలు చనిపోవడం జరిగింది. వాచర్ వాడు కూడా ఇవ్వట్లేదు సార్. దీనికి సంబంధించినటువంటి 16 రూపాయల చొప్పున మొక్కకు గాను 22,275 రూపాయలు ఖర్చు చేసినటువంటి రూపాయలు ఉపయోగకరంగా లేవు సార్. అమ్మేసినట్టు ఏదైనా రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటే అయితే అగ్రిమెంట్ ఏదో ఉంటుంది కదా, సబ్మిట్ చేస్తే అయిపోయారు. 2 వర్గాడిలో 9,96,293 రూపాయలకు రికార్డ్స్ ఇవ్వలేదు సార్. కలెక్టర్ చేయాలి బాబు సార్ 26 సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక వర్గాడి రికార్డ్స్ ఇవ్వలేదు సార్. 3,58,590 రూపాయలకు నర్సరీకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవ్వలేదు సార్. ఇక్కడ డ్రాయింగ్ ప్లాట్ఫామ్కు 244 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. వారు కూడా ఇంకా జరగలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఏంటి సార్? పది సార్ 10 సార్ 10 ఇష్యూ నెంబర్ 10 అది గ్రీవెన్స్ సంబంధించి సార్. ఇక్కడ ఒక 6 మంది కూలీలు జాబ్ కార్డు కోసం దర్శనం చేసుకున్నారు సార్. వాళ్ళకు గ్రామ సభలోనే జాబ్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. 11 సార్ ఇక్కడ నేమ్ యాడింగ్ 10 బాబు. ఏం బాబు ఇది? అది 10 సార్ గ్రీవెన్స్ న్యూ జాబ్ కార్డ్స్ గ్రామ సభలో ఇప్పించడం జరిగింది. ఇప్పించిందా? అవును సార్. 11 నేమ్ యాడింగ్ కోసం సార్. నేమ్ యాడింగ్ కోసం సార్. జాబ్ కార్డులో నేమ్ యాడింగ్ కోసం అది చేయించలేదు ఇంకా చేసినాం సార్. మనకైతే చేయించలేదు సార్. నెక్స్ట్ ఈ 12 సార్ 12 8 మంది కూలీలు పనిచేసారు సార్. వీళ్ళకి సంబంధించి 6,680 రూపాయలు ఖర్చు అయింది సార్. దీనికి సంబంధించి 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ దానికి పేమెంట్ చేయలేదు. మరి ఇప్పటివరకు పేమెంట్ చేయలేదు. ఉందా? కాంట్రాక్ట్ రిడక్షన్ అయింది సార్. చేయించాం. చేయాలి చేయడం లేదు. 14 జాబ్ కార్డు ఉందా బాబు? ఉంది సార్. ఉందా? ఉంది సార్. ఇది బాబు 15 సార్. ఈ పేసిక్స్ సంబంధించి 2020 సంబంధించిన పేసిక్స్ ఇవ్వడం లేదు. 2022-23 సంబంధించిన పేసిక్స్ మాత్రం ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ బాబు 17 షర్ట్స్ ఉందా? ఇన్ఫర్మేషన్ సార్. నెక్స్ట్ 17 సార్ ఈ 1070 సర్కిల్ ప్రకారం వర్క్ సైట్ ఫోటోస్ అనేది 3 రకాల ఫోటోస్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. పని జరుగుతున్నప్పుడు ఉన్నాయి, బిఫోర్ ఉన్నాయి, ఆఫ్టర్లో. నెక్స్ట్ బాబు బుక్లో మన వర్క్ ఫైల్స్లో సార్ వర్క్ ఫైల్ ఉందా? 21 డాక్యుమెంట్స్ లేవు సార్. ఒక 5-6 రకాల డాక్యుమెంట్స్ మాత్రం ఉన్నాయి, మిగతా లేవు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సార్ 19 20 బాబు రోల్ కాల్ నిర్వహించడం లేదు సార్ ఇక్కడ. లేదా? లేదు సార్. 21 సార్ ఇక మెటీరియల్కి సంబంధించి చెక్ మీద వేసిన కానీ మన వేజ్కి సంబంధించి 25% చెక్ మీద చేయాలి. ఈసీ గారు చేయలేదు. నెక్స్ట్ బాబు 23 సార్ 12 కాలేజీలో నమోదు చేయడం లేదు. నెక్స్ట్ 23 ఉందా? 23 సర్వర్ డివిజన్ సార్. 24 ఈ పని కోసం దరఖాస్తు చేసుకున్న డిమాండ్ ఫామ్స్లలో ఏ తేదీలలో దరఖాస్తు చేసుకున్నారో నమోదు చేయడం లేదు సార్ ఇక్కడ. ఈ దరఖాస్తులలో లేదు. డిమాండ్ ఫామ్స్లలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పని కోరిందో పూర్తి స్థాయిలో వివరాలు లేవు. నెక్స్ట్ ఇది బండ్ ప్లాంటేషన్ సార్. ఇది బాబు 2 రైతులకు సంబంధించి సార్ 800 మొక్కలకు వర్క్ సైట్ 258 మొక్కలు మాత్రం ఉన్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. ఇది ఈత ప్లాంటేషన్ సార్. ఈత ప్లాంటేషన్కి సంబంధించి 27 కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 33,080 రూపాయలు వృధాయినలో గుర్తించడం జరిగింది సార్. ఇక్కడ 80% ఉన్నాయి. 28 సార్ ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇది ఇక్కడ
ఈ 14 వర్కడీలో సార్ ఇంతకుముందు చెప్పిన కమ్యూనిటీ ప్లాంటేషన్ దగ్గర సార్ మొత్తం మొక్కలు చనిపోయినాయి. 36 మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఒక వర్కడీ సపరేట్ ఉంది సార్. ముందు 28 కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 14 వర్కడీలు మొత్తం కలిసి 17,000 మొక్కలకు వర్క్ సైట్లో మాత్రం 14,940 మొక్కలు మాత్రం ఉన్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోయింది. 88% ఉన్నాయి సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్. ఇంతకుముందు దానికి 9% మాత్రమే ఉంది సార్ ఓన్లీ. ఇది అవైల్ ప్లాంటేషన్ సార్. 7 వర్కర్లు మొత్తం కలిసి 4,204 మొక్కలకు వర్క్ సైడ్లో మాత్రం 3,685 మొక్కలు మాత్రం ఉన్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. సంబంధించి ఆపరేటర్ గారు 4 రోజులు పేమెంట్ చేయండి సార్. అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఇది నేమ్ బోర్డ్స్ ఇది డబుల్ డ్రా అయినాయా సార్? అమౌంట్ అది డ్రా అయింది సార్. ఆల్రెడీ మన టీ అకౌంట్లో జమ అయింది. మేము పోయినప్పుడు ప్రజెంట్ వర్క్ సైడ్లో నేమ్ బోర్డ్స్ లేవు. మళ్ళీ పెట్టించాను సార్. వాళ్ళ పొలంలో ట్రాక్టర్ పక్కన మళ్ళీ పెట్టించి సార్ గ్రామ సభలో కూడా చూపించాను సార్. గ్రామ సభలు చూపించారు కానీ మేము పోయినప్పుడు అయితే ప్రజెంట్ లేవు సార్ అక్కడ. తర్వాత నెక్స్ట్ 34 సార్. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ అయిన ఎఫ్ఏ మధు సార్, జి మధువర్మ గారు. మన చిట్టి లేకుండా అతని సొంతంగా చిన్న కాగితాలపైన చిట్టీలు రాసింది సార్. పేమెంట్ ఇలా అతనే ఉంచుతానని చెప్పి ఆ గ్రామాలకు సంబంధించిన సిపిఐ కార్యకర్త ప్రసాద్ గారు రాష్ట్రం కాదు నేనే పెట్టుకోక ఎందుకు స్కీమ్ ఎందుకు కంప్యూటర్ పెట్టుకో, మస్టర్ నువ్వు తయారు చేసుకో, నువ్వు ఇచ్చుకో. ఇక సిస్టమ్ ఎందుకు తమాషలాడుతున్నా నువ్వు? ఏమైంది? ఎందుకు ఇలా స్లిప్పులు ఇచ్చిన సార్? అది మన చిన్న చిట్టి ఎందుకోసం సార్? వీక్లీ రోజు ఈ డేట్ టు ఈ డేట్ వరకు పలానా మాదు అని ఒక 5 రోజులు అని వేసి ఇవ్వడం జరుగుతుంది సార్. కూలీలు కూడా గ్రామ సభలో చెప్పింది సార్ కూడా మేమే అడిగి ఇప్పించుకున్నాం అనేది అసలు మస్టర్ వేరు ఉంటుంది, ఈయన చేసే మస్టర్ లేదు సార్. కూలీలు కూడా చెప్పింది సార్ కూడా. నారాయణపేట ఎట్లా చేసిండు, జైలు వేసిండు చూడు. నువ్వు జైలు పోతా అని చెప్పి అట్లా చేసి ఆ పని చేయండి. ఆఫీస్ నట్టు ఇవ్వడం లేకపోతే స్లిప్లో ఫస్ట్ రోజు సార్ మనం మన వీక్లీ ఎండింగ్ ఆ రోజు అన్న కానీ ఇవ్వకూడదు. అతిథులు ప్రదర్శించగాకు సార్. ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేస్తారంటే మిషన్ తీసుకుపోయి ఇంటికాడ కూలీలో అనారోగ్యం అయినప్పుడు ఒకసారి లేదు సార్, అక్కడ జరుగుతున్నది మొత్తం అదే జరుగుతుంది. సస్పెండ్ చేస్తాం, ఇంట్లో కూర్చో పని చేస్తాం. మొత్తం అదే జరుగుతూ ఉంది. రూపాయలు సార్. లేదు సార్, ఒకసారి అనారోగ్యం ఉన్నప్పుడు ఒకసారి చూసిన మొత్తం ప్రతి లేబర్ అక్కడ చెప్తారు. సస్పెండ్ చేస్తాం బాబు, ఇష్టం వద్దు, అవసరం లేదు. ఇంకా అదే పని చేసుకున్నాడు, అవసరం లేదు. సస్పెండ్ చేస్తాం. ఎందుకు అట్లా చేస్తావు? ఏముంది? ఒకసారి సార్ అనారోగ్యానికి ఒప్పుకున్నాడు సార్. ఆ రోజు కూలీలు కూడా కూలి మొత్తం ముట్టాన్ని ఒప్పుకున్నాడు సార్. లేదు సార్ అట్లే కానీ ఒక్కసారి మాత్రం ఆ బాబుకు అనారోగ్యాన్ని ఏముంది? పొజిషన్ ఏముంది? ఆడ డిస్బర్స్మెంట్ అవుతుందా? మీకు చెప్పారు కదా సార్. ఒకటి ఏంటంటే కంప్లైంట్ ఉందా ఏమన్నా సార్? ఒక విషయము గ్రామ సభలో చూసుకుంటే డిస్కషన్ చేస్తే కూలీలు మొత్తం ఏది చిట్టీలు ఎందుకు రాసిస్తున్న రీజన్స్ అడిగినాం సార్. నేను ప్లస్ అంబుడ్స్మెన్ సార్ ఇద్దరం అడిగినాము పర్టికులర్గా. వాళ్ళు అడిగితే 3-4 డేస్ అంటే వాళ్ళు యాక్చువల్గా పనిచేసిన రోజులు 5 రోజుల 6 రోజుల దాని గురించి రాసిస్తామని చెప్పి కూలీలు చెప్పారు. కాకపోతే పేమెంట్ అయితే ఫిల్లర్స్ని వంచొచ్చు సార్ యాక్చువల్గా. కాకపోతే కొంతమందికి చెప్పారు గ్రామ సభలు ఏం చెప్పారు, మా ఇంటికి వచ్చి ఇస్తారు పేమెంట్ అనే విషయం ఒక పర్సన్ పేమెంట్ చేస్తాడు విలేజ్లో ప్రతి లేబర్కి. లేదు సార్, ఒకసారి చేసి పొరపాటు దానికి సంబంధించిన డీటెయిల్స్ పోస్ట్ ఆఫీస్ పేమెంట్ అది కాదు సార్. ఫినో మళ్ళీ ఆడేం చేస్తాడు? ఆడ పంచావాడు ఒక్కసారి ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పి ఈయనకి మన గ్రామ సభ డిస్కషన్ చేస్తే అలా ఒక్కరోజు ఏం కాదు కదా, చాలా సార్లు చేశారు. అమౌంట్ విషయం నువ్వు ఇన్వాల్వ్ కాకూడదు. అతనే పోయి పంచమనాలా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఆ విషయం పైన పంచాయతీ తారీఖులు అడిగినాం సార్. ఇంతవరకు నా దృష్టికి అయితే రాలేదని చెప్పింది సార్ ఆల్రెడీ. ఇక నువ్వు చెప్పినా నీ దృష్టి రాలేదు. పంచాయత్ సెక్రటరీ ఉన్నారా? అందరికీ తెలుసు సార్. ఏంటి ప్రాబ్లం అది? సార్ ఒకసారి హెల్త్ బాగాలేకపోతే కొంచెం మిగతా కూలీలు అయితే వేరే బ్యాంకులు ఇష్యూజ్ అవుతుంది. అమౌంట్ ఏమన్నా అట్లా కాలేదు. ఇంకోసారి అట్లా చేయకు. వాళ్ళకి నచ్చిన దగ్గర తీసుకుంటాం సార్. 30 సార్. ఈ పిఆర్కి సంబంధించి 8 వర్కర్లకు సంబంధించి సార్ రికార్డ్స్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన తనిఖీ నిర్వహించలేము. దుప్పల్లో ఏమేమో జరుగుతుందో నాకు తెలుసు. నాకు 2 నెలల కిందటే వచ్చింది. నేను వద్దాను కానీ రాలే. నాకు తెలుసు ఏమేమి జరిగేది అంతా తెలుసు. అలా ఎవరు ఏమి చేసేంత నాకు అది ఉంది. నేను వస్తే మాత్రం ఉంటుంది కథ ఒకటి. పేమెంట్ విషయం 100 రోజులు కాకుండా 200 పని దినాలు పెంచాలని రాకపోతే తెలపడం జరిగింది సార్.
గ్రీవెన్స్ కింద మేము తీసుకోవడం జరిగింది. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో కేవలం మనం కల్పిస్తున్న పని దినాలు కూలీలకు 100 రోజులు మాత్రమే సార్. అది 200 పెంచాలండి సార్ యాక్చువల్గా కూలీల డిమాండ్ ఈ గ్రామ సమాచారానికి సార్. సార్ మీరు సంతకాలు పెట్టిన ఇక్కడ సార్ నోట్ చేసి తొమ్మిది సార్ ఇష్యూ నెంబర్ 9 జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళ గ్రామ సభలోనే జాబ్ కార్డ్ ఇప్పించడం జరిగింది. 10 సార్ ఇక్కడ 100 డేస్ కంప్లీట్ అయిన వల్ల 1480 రూపాయలు నష్టపోవడం జరిగింది పనిచేసిన కూలీలో. చెప్పండి. నాది ఎన్ఐసి ఉంది సార్, అది ఆగస్ట్ లేదు సార్, 100 డేస్ అయింది. ఏమైంది? 100 డేస్ కంప్లీట్ అయింది సార్. 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా పని చేయించడం జరిగింది పనిచేసిన కూలీల దగ్గర. 1482 రూపాయలు నష్టపోవడం జరిగింది పనిచేసిన కూలీ. 1600 1482 రూపాయలు సార్. చూసుకోండి. టీఏ ఎవరు చేసినావా? 11 జరిగింది వర్క్ అది ఇంకా అబ్స్ట్రాక్ట్ దానికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ 2021 సార్. ఇప్పుడు జరిగినది కాంటాక్ట్స్ నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. సో నెక్స్ట్ చెప్పావు 11 సార్. ఇక్కడ డిమాండ్ మాత్రం నెరవేరుస్తారు, నో డిమాండ్ నెరవేరుస్తారు. దానికి సంబంధించిన బుక్లెట్లో మెయింటెనెన్స్ చేస్తారు ఇక్కడ ప్రజెంట్. ఫైనాన్స్ చెప్పావు ఉందా? జాబ్ కార్డ్ ఉందా? అవును సార్ ఉందా? ఉంది సార్. నెక్స్ట్ రసీదులు ఉందా? ఇన్ఫర్మేషన్ సార్. రసీదులు ఇస్తున్నారా? ఇస్తారు సార్. నెక్స్ట్ 15 సార్. ఇక్కడ వర్క్ రకాల ఫోటోస్ లేవు సార్. కాదు ఏది చెప్పావు? 7 జిస్టర్స్ ఉన్నాయా? అప్డేట్ ఉన్నాయి సార్. చెప్పు 15 చెప్పు. వర్క్ సైడ్ ఫోటోస్ పూర్తి సైడ్ లేవు సార్. పని జరుగుతున్న మాత్రం ఉన్నాయి, మిగతా 2 రకాల ఫోటోస్ లేవు. ఇది ఎందుకు అట్లా చేస్తారో అర్థమే కాదు. చెప్పు 16 చెప్పావు. వర్క్ ఫైల్ కింద 21 డాక్యుమెంట్స్ పూర్తి సైడ్ లేవు సార్. చెప్పావు మిగతా సంతకాలు ఉన్నాయా? లేవా? ఉన్నాయి సార్. ఉన్నాయా? 20 సార్. 12-13 కాలాల్లో నమోదు చేయడం లేదు ఇక్కడ ప్రజెంట్. ఇది ఉందా? రోల్ కాల్ ఉందా? రోల్ కాల్ ఉంది సార్. ఓకే. ఇది ఈసీ మేనేజ్మెంట్ ఉందా? చెక్ మీద చేసింది సార్. ఓకే. ఇది ఏం బుక్ లేదా? 12-13 కాలం నమోదు చేయడం లేదు సార్ ఇక్కడ. చేస్తున్నారు చేయడం లేదు సార్. ఏది? 20 సార్. ఇష్యూ నెంబర్ 20. 21 ఇన్ఫర్మేషన్ సార్ చేస్తారు. 22 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి సార్. 89% ఉంది సార్ సర్వేలు. 23 సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 91% ఉంది సార్ సర్వేలో. ఇవ్వడం జరిగింది. మస్టర్లో కొట్టువేతలు చేయడం జరిగింది సార్ ఇక్కడ మస్టర్లో. నెక్స్ట్ 26 ఇక్కడ ఇలా సార్ సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేస్తాను సార్. అటెండెన్స్ ఉన్నాయా? సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేస్తాను పని జరిగిందా సార్. పని జరిగిందంటే పేమెంట్ వాళ్ళకు ఉందో పని చేసిరంటే చేసినామని చెప్తారు వాస్తవం. కానీ పని చేసిన తర్వాత ఖచ్చితంగా సిగ్నేచర్ తీసుకోవాలి సార్ వాళ్ళు పనికి వచ్చారంటే. అది లేదు. ఇక్కడ రోజువారీ దివాసు కార్యక్రమం ఏర్పాటు చేయాలి సార్. ఇక్కడ మెయింటెనెన్స్ చేయడం లేదు. మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు, రిజిస్టర్ మెయింటెనెన్స్ చేస్తలేదు. 28 సార్. ఈ పిఆర్కి సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేరు సార్. దానికి సంబంధించిన తనిఖీ నిర్వహించలేము. ఈ పిఆర్ రికార్డ్ సార్. రికార్డ్స్ ఇవ్వలేరు, తనిఖీ నిర్వహించలేము. ఈ గ్రామ సమాచారం సంబంధించిన రసీదు బుక్లెట్లను మెయింటెనెన్స్ చేస్తారు. జాబ్ కార్డ్ అప్డేషన్ 80% ఉంది సార్, మిగతా రిమైనింగ్ లేదు. ఇక్కడ పేపర్స్లో పంపించడం లేదు సార్. పంచడం లేదు అంటే 2021 పంచారు, ప్రజెంట్ పంచలేదు సార్. ఇక్కడ 7 రిజిస్టర్ అప్డేట్ ఉన్నాయి సార్. ఉన్నాయి. వర్క్ సైట్ ఫోటోస్ ఇట్లా పూర్తి స్థాయిలో నిర్వహిస్తలేదు సార్.
పని జరుగుతున్నప్పుడు మాత్రమే ఫోటోస్ చూపించడం జరిగింది, మిగతా రకాల ఫొటోస్ లేవు. 21 డాక్యుమెంట్స్ ఉండాలి యాక్చువల్గా, 5 రకాల డాక్యుమెంట్స్ మాత్రం ఉన్నాయి, మిగతా లేవు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రోల్ కాల్ లేదు సార్ ఇక్కడ. 27 సార్, ఇక్కడ రైతుల నుంచి పట్టా పాస్బుక్ జిరాక్స్. ఇష్యూ నెంబర్ 9 సార్. అవును సార్, న్యూ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్. ఏమో తెలియదు సార్, నేను చేసిన అప్లికేషన్ చెప్పి డిఆర్పీ గారు ఇచ్చారా, ఏమన్నా జాబ్ కార్డ్స్ ఇచ్చేసారా వాళ్ళు? ఎవరికైతే ఇక్కడ డిమాండ్ మాత్రం నిర్వహిస్తారు సార్, నో డిమాండ్ నిర్వహిస్తలేరు. జాబ్ కార్డ్ అప్డేషన్ ఇలా చేయడం లేదు సార్ ఇక్కడ. ఇవ్వడం లేదు సార్. 7 రిజిస్టర్ అప్డేట్ ఉన్నాయి. వర్క్ సైట్ ఫొటోస్కి ఇలా 3 రకాల ఫొటోస్ పూర్తి సైజులో సార్, పూర్తి సైజులో సార్. బుక్కులలో రకర సంతకాలు పూర్తి సంతకాలు నిర్వహించలేరు, రోల్ కాల్ ఇలా నిర్వహించలేరు. ఈసీ గారు చెక్ మెయింటైన్ చేయడం జరిగింది సార్. 12-13 కాలేజీలో నమోదు చేయడం లేదు. నమోదు చేయడం లేదు సార్. చేయడం లేదు. 22 సార్. సపరేట్ ఉంది కదా, సపరేట్ రిజిస్టర్ ఉంది కదా. 22 7 మంది కూలీలు పనిచేసినందుకు సంబంధించి సార్ ఇలా డైలీ వైజ్ సంతకాలు కానీ రోజువారీ అటెండెన్స్ లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేసింది. రోజు అటెండెన్స్ తీసుకోవాలి కానీ సంతకాలు నెక్స్ట్ సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేసింది సార్. ఇక్కడ అటెండెన్స్ లేక సంతకాలు చూపే మాకు సార్, చూపి మాస్టర్ కోర్స్ అయితే అటెండెన్స్లో డైరెక్ట్ సిగ్నేచర్ బేకార్ బాబు సంతకం ఏదో ఒక రోజు తీసుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఒక సంతకం లేకపోతే పేమెంట్ ముట్టిందా బాబు వాళ్ళకు? బెనిఫిషియరీ కావాలి సార్ పేమెంట్. అలిగేషన్ ఏం లేదు కదా. అలిగేషన్ అంటే వీళ్ళు మస్టర్ నిర్వహణ అనేది పూర్తి స్థాయిలో లేదు సార్. డైలీ వైజ్గా చూసుకోవాలి పర్టికులర్గా. ఎంసీస్కి పంపించే ముందు విధంగా పంచాయత్ సెక్రటరీ అండ్ మేటు పర్టికులర్ చూసుకోవాలి, చూసి ఎంసీస్కి పంపించాలి. 20 ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్న సంతకాలు తీసుకున్నారు. 24 సార్. ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి ఇది అవైన ప్లాంటేషన్ సార్. ప్లాంటేషన్ డీటెయిల్స్ 26 సార్. ఇది ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ సంబంధించిన ప్లాంటేషన్ డీటెయిల్స్ సార్. పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వలేదు సార్, తనిఖీ నిర్వహించలేము. నెక్స్ట్ టికెట్లను సేమ్ సార్, పిఆర్ రికార్డ్స్ ఇవ్వలేదు, తనిఖీ నిర్వహించలేము సార్. సార్ ఇక్కడ ఫిట్టింగ్ కన్నా మన వాచ్ నోడ్ అనేది 28 ముక్కలకి ఎక్స్ట్రా పేమెంట్ వేసింది సార్. యాక్చువల్గా ఫిట్టింగ్ వచ్చేసి 570 ఉండే, 600 పేమెంట్ వేసారు వాచ్ నోడ్. స్కూల్ టాయిలెట్లో మన డోర్ లేకుండా డైరెక్ట్ రికార్డ్ చేసి పేమెంట్ వేసింది సార్. డోర్ పెట్టిన రికార్డ్ ఇస్తాను, డోర్ లేకుండా డైరెక్ట్ పేమెంట్ ఇస్తాను. ఈ గ్రామ సమాచారం 30